మన పండుగలు మన సంస్కృతి కార్యక్రమానికి స్వాగతం. తెలుగువారి సంప్రదాయాలను ప్రతిబింబంగా నిలిపేవే మన పండుగలు. కార్తీక మాసం వస్తుందంటే అందరిలో ఒకటే ఆలోచన, అయ్యప్ప మాల వేయాలి, శబరిమల వెళ్ళాలి, ఎలా ఎవరితో అనే ఉత్సాహం ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఆ సమయంలో ప్రతి ఇంటిలో పండగ వాతావరణంగా ఉంటుంది అన్నది సత్యం. అసలు అయ్యప్ప మాలధారణ ఎలా చేయాలి, ఎప్పుడు మొదలు పెట్టాలి, చేయవలసిన నియమ నిబంధనలేమిటి అన్న విషయాలను 50 సంవత్సరాల కిందటే అయ్యప్ప దీక్షను మొదలుపెట్టి అందరికీ ఆదర్శంగా నిలిచిన కీర్తిశేషులు రాజన్ గురుస్వామి కుమారుడు కల్షన్ అశోక్ గురుస్వామితో మన పండుగలు మన సంస్కృతి కార్యక్రమంలో మరిన్ని విషయాలను అడిగి తెలుసుకుందాం. మన పండుగలు మన సంస్కృతి కార్యక్రమం తిరిగి స్వాగతం గురించి. ముందుగా సత్య న్యూస్ ఛానల్ వారికి, వారి సిబ్బందికి, దీన్ని వీక్షిస్తున్నటువంటి అశేష జనానికి స్వామియే శరణమయ్యప్ప. గురుస్వామి గారు, మాలధారణ అంటే ఏమిటి? మాలధారణ మంచి క్వశ్చన్ అడిగామమ్మా. మాలధారణ అనేది మనకు చాలా దీక్షలు ఉన్నాయి. ఇప్పుడు మనం అయ్యప్ప దీక్ష నుంచి మొదలు పెడితే హనుమాన్ దీక్ష, శ్రీమన్నారాయణ దీక్ష, అలాగే మన శివ దీక్ష ఇలాంటివి. కానీ దీక్షల్లో మొట్టమొదటిసారిగా మనుశాస్త్ర ప్రకారం అయ్యప్ప స్వామి వారికే ఈ దీక్ష అనేది మొదలైంది. ఇది కార్తీక మార్గశిర మాసంలో మాలధారణ మొదలవుతుంది. మాలధారణ అంటే మనం ఒక మండల కాలం అంటే 41 రోజుగా ఇప్పుడు చిత్రీకరించబడింది. యాక్చువల్గా ముందు మనం మనుశాస్త్ర ప్రకారం చూసుకుంటే 60 రోజులు మండలంగా ఉండేది. ఆ తర్వాత కాలక్రమేణా ఒక 48 రోజులకు కుదించబడింది. ఇంకా కాలక్రమేణా ఇప్పుడు 41 రోజుకు వచ్చింది. ఇది మండల కాలం. మాలధారణ చేసిన వ్యక్తి మండల కాలం వ్రత నియమం పాటించాల్సి ఉంటుంది. మాలధారణ అంటే ముందుగా ఇంటిని శుభ్రపరచుకోవడం, మనం మాల వేసుకోవాలి అనే సంకల్పం ముందుగా తల్లిదండ్రుల దగ్గర మనం పర్మిషన్ తీసుకోవాలి, అనుమతి తీసుకోవాలి. లేదా వివాహితులైతే భార్య దగ్గర అనుమతి తీసుకొని, అమ్మ నేను మాల వేసుకుంటానికి వెళ్తున్నా, మరి మీరందరూ ఒక మాల వేసుకుంటే కేవలం ఒక వ్యక్తితోటి నడిచే వ్యవస్థ కాదు మాలధారణ అంటే. ఇంట్లో ఉన్న కుటుంబం అంతా కూడా సహకరిస్తేనే ఆ సజావుగా ఆ మండల కాలం దీక్ష మనకు సజావుగా సాగుతుంది. మాలధారణ అంటే 41 రోజుల వ్రత దీక్ష. మాలధారణ ఏ సమయంలో చేయాలి, ఎన్ని రోజులు చేయాలి? మాలధారణ అనేది మనం కార్తీక మార్గశిర మాసాలలో మన మాలధారణ కార్యక్రమం, అయ్యప్ప దీక్షకు సంబంధించినటువంటి మాలధారణ కార్యక్రమం కార్తీక మార్గశిర మాసంలో జరుగుతుంది. ఆ కార్తీక మార్గశిర మాసం ఎప్పుడంటే మనకు నవంబర్ నుంచి మొదలవుతుంది. కార్తీక మాసం వచ్చేసి మన ఆ పరమశివునికి ప్రీతి అయినటువంటి మాసంగా మనం అనుకోవచ్చు. అలాగే మార్గశిర మాసం ఏదైతుందో శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైనటువంటి మాసం. ఈ 2 మాసాలలోనే అయ్యప్ప దీక్ష ఎందుకు మనం తీసుకోవాల్సి వస్తుంది అంటే, అయ్యప్ప స్వామి హరిహర పుత్రుడు అంటే పరమశివునికి మోహిని అవతారంలో ఉన్నటువంటి విష్ణుమూర్తికి జన్మించినటువంటి కుమారుడు కాబట్టి ఆయన శబరిమలలో వెలిసినప్పుడు ఆ మనుశాస్త్రంలో ఆ అయ్యప్ప స్వామి వారిని చూడడానికి ఎప్పుడు రావాలి అని పెంచినటువంటి తల్లిదండ్రులు అడిగితే, మా తండ్రి గారికి మా అమ్మగారికి ఇష్టమైనటువంటి కార్తీక మార్గశిర మాసాలలో మీరు నన్ను దర్శించుకోవచ్చు అన్నారు. అందుకే మనం కార్తీక మాసంలో దీక్షాకాలం మొదలు పెడతాం. అలాగే ఆ కార్తీక మాసంలో మనం అంతా మండలకాల దీక్ష 41 రోజు చేసేసరికి ధనుర్మాసం వచ్చేస్తుంది. ధనుర్మాసంలో మనం శబరిమల యాత్ర చేసి సంపూర్ణంగా 18 మెట్లెక్కి ఆ యాత్రను పూర్తి చేసుకుంటాం. కార్తీక మాసంలోనే ఎక్కువ మాలధారణ చేస్తుంటారు, ఎందుకు? అదే చెప్పాను కదా మీకు. ఇప్పుడు కార్తీక మాసం అనేది మనకు పవిత్రమైన మాసం. ఒక అయ్యప్పకు అనేదే కాకుంటే కార్తీక సోమవారాలు, కార్తీక దీపాలు, నెక్స్ట్ చాలా కార్యక్రమాలు కార్తీక మాసంలో జరుగుతుంటాయి. ఎందుకంటే దేవతలందరూ కూడా ఆచరించేటటువంటి మాసం ఏదైతే ఉంది అంటే అది కార్తీక మాసమే. కేవలం మానవులం మాత్రమే కాదు, పైన ఉన్నటువంటి 3 కోటి దేవతలు కూడా ఆ కార్తీక మాసంలో వారు పూజా కార్యక్రమాలు అయినటువంటి పరమశివుణ్ణి, బ్రహ్మదేవుణ్ణి, విష్ణుమూర్తిని, అమ్మవారిని, జగన్మాతను కొలిచేటటువంటి మాసం ఏదైనా ఉంది భగవంతుడు దేవతామూర్తులు అంటే అది కార్తీక మాసం. ఆ భాగ్యం మనకు కూడా కలిగింది కాబట్టి ఆ మాసంలో మనం ఏదైతే దీక్ష చేస్తామో అది నిజంగా పవిత్రంగా ఉంటుంది. దానికి తోడు దైవబలం ఉంటుంది, దానికి తోడు మనశ్శాంతి ఉంటుంది, దానికి తోడు అన్ని విధాలుగా ఎక్కడ చూసినా భగవంతుడి కార్యక్రమాలు జరుగుతుంటాయి కాబట్టి మనకి ఇంకింత తోడ్పాటు అవుతుంది అని అక్కడ చేసుకుంటాం. గురుస్వామి అంటే ఏమిటి, ఎవరిని పిలుస్తారు? గురుస్వామి అంటే అంధకారంలో ఉన్నటువంటి భక్తులని వెలుగులోకి తీసుకొచ్చేవాడే గురు. ఆ శబ్దంలోనే ఉంటుంది గురు అనేది.
ఇప్పుడు గురుస్వామి అని ఒక దీక్షలో మన అయ్యప్ప స్వామి దీక్షలో గురుస్వామి అని పిలవాలంటే మనం ఒక సద్గురుని ఎంచుకోవాల్సిన అవసరం ఉంది. సద్గురువు అంటే అయ్యప్ప స్వామి దీక్షలు ఎవరంటే అందరు గురువులే, ఏ గురువుని నేను కించపరచట్లేదు. సద్గురువు అంటే ఎవరైతే 18 సంవత్సరాల శబరిమల యాత్ర పరిపూర్ణంగా ముగించుకొని ఆ తర్వాత దశ నిర్దేశం అంటే ఒక భక్తునికి 100 రకాల సందేహాలు ఉంటాయమ్మా, చిన్న సందేహాలు కూడా ఉంటాయి. వాటిని కూడా స్వామి నేను మధ్యాహ్నం అన్నం తినేటప్పుడు కాళ్ళు కడుక్కోవాలా అంటాడు. ఎమ్మటే గురువు అనేటువంటి వాడు దాన్ని కడుక్కోవాలి నాయన అని చెప్పాలి, కానీ ఇది కూడా నా దగ్గరకు వచ్చి అడుగుతావా అంటే అతను సద్గురువు కాదు. సద్గురువు అంటే తన శిష్యులు ఎలాంటి ప్రశ్న వేసినా ఓపికతో వారికి అర్థమయ్యే భాషలు, అంటే నువ్వు సాయం సంధ్య వేళలో అంటే ఇవాళ ఉన్న కొంతమందికి అర్థం కావచ్చు, అర్థం కాకపోవచ్చు, సాయంత్రం పూట అనాల్సి వస్తుంది. అంటే వారికి ఏ విధంగా అయితే అర్థమవుతుందో ఆ సద్గురు వాళ్ళు ఎంచుకున్న వాళ్ళు మన దగ్గరికి ఎందుకు వస్తారు, గురుస్వామికి అన్నీ తెలుసు అనే వస్తారు. వచ్చినప్పుడు మనం వారికి నిజంగా మంచిగా అర్థమయ్యే రీతిలో వారు మళ్ళీ ఆచరించే రీతిలో కూడా చెప్పాలి. అర్థమయ్యే రీతిలో చెప్పాలి, ఆచరించే రీతిలో చెప్పాలి. కాబట్టి సద్గురువుని ఎప్పుడైతే మనం ఎంచుకుంటామో ఆ గురువు ఓపికతో వారిలో ఉన్నటువంటి అంధకారాన్ని నిర్మూలించి వారిని వెలుగులోకి తెచ్చి ముందు 18 సంవత్సరాల తర్వాత అతనికి అన్ని నేర్పే విధంగా ఉండాలి. ఇతనికి ఎందుకు నేర్పుకోవాలి అనుకోవద్దు. ఇది గురుస్వామి. మాలాధారంలో తీసుకోవాల్సిన నియమ నిబంధనలు ఏంటి గురుస్వామి? చక్కటి ప్రశ్న. ఇది నిజంగా ఇవాళ రేపు ప్రతి ఒక్క భక్తుడు తెలుసుకోవాల్సినటువంటి విషయం. మాలాధారణ గావించే ముందు మనం ఒక దృఢ సంకల్పం తీసుకోవాలి. నేను మండల కాలం అయ్యప్ప స్వామి దీక్ష చేస్తాను అనే ఒక సంకల్పాన్ని అతనిలో ముందుగా నింపుకోవాలి. నింపుకున్న తర్వాత తన తల్లిదండ్రులు కానీ తన సహధర్మచారిని దగ్గరికి కానీ వెళ్ళి నేను దీక్ష చేయబోతున్నాను ఏమంటారు అని ముందుగా వాళ్ళని అడగాలి. ఎందుకంటే కేవలం మనం ఉదయం ఒకవేళ దీక్ష తీసుకుంటే వాళ్ళు అనుమతి ఇచ్చాక దీక్ష తీసుకున్నాక మనం గుడికి వస్తాం, మాలధారణ చేసుకుంటాం, మనం ఇంటికి వెళ్తాం, మళ్ళీ పూజ చేసుకుంటాం, అయిపోతుంది. కానీ మిగతా ఉన్నటువంటి ఈ 41 ఉదయం లేచి మన పూజా గదిని శుభ్రం చేసేది మన సహధర్మచారిని కావచ్చు, మన తల్లి కావచ్చు, తను దీక్షలో ఉంటుంది. అలాగే మనం బయటికి వెళ్ళాక మనకు భోజనాలు వాళ్ళు పవిత్రంగా ఉదయం లేచి వాళ్ళు తలంటు స్నానం చేసి వాళ్ళు మనకు వడ్డించి మనం వచ్చాక తిని, ఎందుకు అంటే మాలధారణ అయిపోయిన తర్వాత వాళ్ళు మనల్ని అయ్యప్పగానే చూస్తారు. అదొక అయ్యప్ప దీక్షలో ఉన్న గొప్ప విశేషం ఏంటంటే భగవంతుని మాల మనం వేసుకున్నా మనల్ని అయ్యప్ప అనే పిలుస్తారు. ఆయన పేరు మనకి ఇస్తున్నాడు అన్నప్పుడు మనం చాలా నియమాలు పాటించాల్సిన అవసరం ఉంది. మనతో పాటు మన ఇంట్లో వాళ్ళు ఏం స్వామి నేను మాలేసినా, మనం మాలేయడం 40%, మన ఇంట్లో వాళ్ళు 100% మాలలో ఉంటారు. ఇది అందరూ గమనించాలి. మా స్వామి నువ్వు ముట్టుకోకు, నువ్వు దూరం ఉండు అంటారు. వాళ్ళు లేకుండా మనకు దీక్ష ఎక్కడిది? మనం ఇంటికి వెళ్ళేసరికి మన ఇల్లు ఇవి అన్ని శుభ్రం చేసి మన పూజా గది మన భోజనం అవన్నీ సిద్ధం చేసి వాళ్ళు మనతో పాటు దీక్షలో ఉన్నారు. అయితే ఈ దీక్ష ఇవాళ రేపు చాలామంది యువతరం తీసుకుంటున్నారు. చాలా సంతోషం. మన హిందూ ధర్మాన్ని వాళ్ళు కూడా నిలబెడుతున్నారు. ఇప్పుడు కనీసం చాలామందిలో యువత ఫ్యాషన్ కోసం మాలేస్తున్నారు అంటారు. ఓకే, ఫ్యాషన్ కోసం అనుకుందాం. 41 రోజులు వాళ్ళు నియమాలు పాటిస్తున్నారు, మన హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు, భక్తి భావంలో ఉన్నారు. దీన్ని మనం గర్వించాలి. యువత అంత ఖరాబ్ చేస్తుంది, మాల దీక్ష ఇవన్నీ తప్పు. వాళ్ళని సన్మార్గంలో నడపాల్సిన బాధ్యత ఎవరైతే సీనియర్గా గురుస్వాములుగా పిలువబడుతున్నామో మన బాధ్యత ఇదమ్మా. మీరు మాలాధారణ ఎప్పటి నుంచి చేస్తున్నారు గురుస్వామి? మాలాధారణ కంటే ముందు నేను అదే కుటుంబంలో పుట్టా. అది నా అదృష్టం. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర. తండ్రి గారే నాకు గురువు. మాతృదేవోభవ, పితృదేవోభవ. ఎప్పుడైతే నాకు తెలిసి మా నాన్నగారు 68 నుంచి మాలాధారణ చేస్తున్నారు. నేను జన్మించింది 73వ సంవత్సరంలో జన్మించాను. 73 సంవత్సరాల నుంచి ఆ శరణఘోష వింటూనే పెరిగాను. అదే లాలిపాట అనుకోవచ్చు, నేను అదే జోలపాట అనుకోవచ్చు. 73 నుంచి నాకు ఊహ తెలిసిన తర్వాత మా నాన్నగారు ఎవరికన్నా నియమాలు చెప్తుంటే మాలాధారణ చేస్తుంటే అవన్నీ వినేవాడిని. అంటే అప్పుడు అంతగా అవగాహన లేకున్నా అవన్నీ నా చెవిలో. మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే అర్జునుడు పద్మవ్యూహంలోకి ఎలా వెళ్ళాలో అభిమన్యునికి చెప్పినట్టు మా నాన్నగారు నియమాలు చెప్తుంటే అవన్నీ వినేవాడిని నేను. అక్కడ ఆడుకుంటూ అయ్యప్ప మాలంటే అస్కల్పిత బ్రహ్మచారి, బ్రహ్మచర్యం పాటించాలి, ఉదయం స్నానం చేయాలి, ఒక్క పూట తినాలి, ఇవన్నీ నేర్చుకొని అలా వస్తూ 83లో మాలధారణ చేయడం జరిగింది. నా 10వ ఏట
అప్పుడు మన నల్లగొండ నుంచి కేవలం ఒక 14 మందితోటి శబరిమల యాత్ర నడిచింది. కేవలం 14 మంది మాత్రమే శబరిమల యాత్ర చేశారు. అయితే ఆ 14 మందిలో మన తెలుగువారని చెప్పుకోవడానికి ఒకే ఒక వ్యక్తి ఉండేవారు, మిగతా వాళ్ళంతా కేరళీయులు ఉండేది. జగిని నగేష్ గారు అని, ఇప్పుడు ఉన్న జగిని వెంకటేశ్వర్లు గారి కుటుంబం నుంచి వాళ్ళ మేనమామ గారు జగిని నగేష్ గారు ఉండేవారు. ఆ జగిని నగేష్ గారు కూడా అప్పుడు యాత్ర సాగించేది. అలా 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 ఇప్పుడు నేను 32 సంవత్సరాల నుంచి మాలధారణ చేస్తున్నానమ్మా. అసలు మాలధారణ నల్గొండలో మీ తండ్రి గారే మొదలు పెట్టారంట, నిజమేనా గురుస్వామి? మా తండ్రి గారు మొట్టమొదటిసారిగా నల్లగొండలో లక్కుమారపు వెంకటేశ్వర్లు గారి ఇంట్లో, అంటే ముందుగా ఇంట్లోనే ఒక అయ్యప్ప స్వామి ఫోటో పెట్టుకొని మాలధారణ చేసేవారు. అప్పుడు మన నల్లగొండలో అయ్యప్ప ఫోటోలు కూడా లేవండి. అయితే ఎక్కడో విజయవాడ నుంచో అక్కడి నుంచో స్టిక్కర్స్ తెచ్చేవారు. మామూలుగా ఇప్పుడు అతికించుకునే స్టిక్కర్లు తెచ్చి గోడకు పెట్టుకొని పూజలు చేసేవారు. అలా కాలక్రమేణా చిన్నపాటి ఒక గుడారం ఏర్పాటు చేసుకొని, ఇప్పుడు ఏదైతే మన రామగిరిలో గాంధీ పార్క్ ఉందో ఆ గాంధీ పార్క్లో ఇప్పుడు మనం గణేష్ నిమజ్జనానికి 9 రోజులు ఎలా అయితే తడకల పందిరి వేస్తున్నామో అలా 40 రోజులు తడకల పందిరి వేసి అక్కడ అయ్యప్ప స్వామి పూజలు చేస్తూ ఒక 10 మంది నుంచి 20 మంది, 20 మంది నుంచి 30 మంది, 30 మంది నుంచి 40 మంది అలా అయ్యప్ప భక్తులు తయారవుతూ మా నాన్నగారు కాలక్రమేణా ఒక పందిరి లక్ష్మీనారాయణ గారి తల్లి అనసూయ గారు గుడి కోసం ఒక జాగా ఇవ్వడం జరిగింది. రామగిరిలో చిన్న ఆలయం ఏర్పాటు చేశారు. ఆ ఆలయాన్ని అభివృద్ధి చెందుతూ మళ్ళీ పైన ఆలయాన్ని నిర్మించారు. ఆ తర్వాత కాలక్రమేణా నాన్నగారి ఆరోగ్య రీత్యా ఆయన కాలం చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు శ్యామ్ గురుస్వామి గారు, ఆయన తదనంతరం ఆయన శిష్య బృందం మా గురుస్వామి శ్యామ్ గురుస్వామి గారు ఇప్పుడు నడుపుతున్నారు. వారి చేదోడు వాదాడుగా నేను ఉంటూ ఈ దీక్షా కార్యక్రమాన్ని నడుపుతున్నాను. నాన్నగారి విగ్రహం కూడా ఆయన ఎవరైతే ఈ ఆలయాన్ని స్థాపించారు, ఈ దీక్షను తీసుకొచ్చారో ఏ మానవమూర్తికి దక్కని అదృష్టం ఒక ఆలయంలో మా నాన్నగారికి ఇక్కడ ఉన్నటువంటి అయ్యప్ప భక్తులు ఇవ్వడం జరిగింది. ఆయన ప్రతిమను ప్రతిష్ఠించి నిత్యం భగవంతునికి ఏ విధంగా అయితే పూజలు జరుగుతున్నాయో ఆయనకు కూడా ఆ గుళ్ళో పూజలు జరుగుతున్నాయి. నిజంగా ఆయన మా నాన్నగారు చేసుకున్న గొప్ప పుణ్యం, ఆయన కుమారుగా నేను పుట్టడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను. కార్యక్రమంలో చిన్న బ్రేక్. కార్యక్రమానికి తిరిగి స్వాగతం. గురుస్వామి, ప్రతి సంవత్సరం ఎంతమందికి మాలధారణ చేస్తుంటారు? ఇప్పటి వరకు ఎంతమందికి చేశారు? చక్కటి ప్రశ్న. మన నల్లగొండ విషయానికి వస్తే, మన నల్లగొండలో ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతాలు ఏవైతే సూర్యాపేట తీసుకున్నా, మిర్యాలగూడ తీసుకున్నా, దేవరకొండ తీసుకున్నా, ఇటు మునుగోడు చండూరు తీసుకున్నా, ఇటు హైదరాబాద్ రోడ్ అంటే పోచంపల్లి యువతల వరకు తీసుకున్నా, ఇక్కడి నుంచి అందరూ కూడా మన ఆలయంలోకి వచ్చే మాలధారణ చేస్తుంటారు. అంటే మనం ఒక 3000 నుంచి 5000 వరకు మన ఆలయంలో మాలధారణ జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది? ఇప్పుడు ఇక్కడ నల్గొండలో కూడా చాలా ఆలయాలు ఉన్నాయి, నార్కెట్పల్లిలో ఉంది కానీ ఇక్కడ ఉన్నటువంటి మూర్తి అంటే మూర్తి చిన్నదే, కానీ ఇక్కడ ఉన్న అయ్యప్ప స్వామి బలం చాలా గొప్పది. దీన్ని ప్రతిష్ఠించినప్పుడు వేద మంత్రాలతో మంత్రబలంతో ప్రతిష్ఠించారు. ఆ కాలంలో మరి రాజన్ గురుస్వామి గారు పిలిపించిన వేద పండితులుగా జనగాం నుంచి, కోదాడ్ నుంచి ఎంతోమంది అంటే వేదం చదివినటువంటి మంత్రబలంతో ఆయనను ఉంచాలి. ఇక్కడ ఈయన కోరింది ఇచ్చే దేవుడుగా ఉండాలని తీసుకురావడం జరిగింది. ఆయనతో ఇప్పుడున్నటువంటి మన నల్లగొండ జిల్లా ఆలయ కమిటీ చైర్మన్ కొలన్పాక రవికుమార్ గారి సహకారం, అప్పటి నుంచి ఆయన నాన్నగారు ఉన్నప్పటి నుంచి నాన్నగారి వెంబడి ప్రయాణిస్తూ మంచి చెడులు ఆ గుళ్ళో ఏది ఎక్కడ ఎలా ఉందో నాన్నగారి తర్వాత బాగా తెలిసిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే రవికుమార్ గారే. అంటే ఇక్కడ మాలధారణకు ఎందుకు ఎక్కువ మంది రావడం జరుగుతుంది అంటే, మనది మూర్తి చిన్నగా ఉండొచ్చు, మన గుడి చిన్నది, మన మూర్తి చిన్నది, కానీ కీర్తి చాలా గొప్పది. మీరు ఇక్కడ మీకు చిన్న ఉదాహరణ, మీరు ఎప్పుడైనా అయ్యప్ప గుడికి వచ్చి ఒక చిన్న కోరిక కోరుకొని బయటికి వెళ్ళండి, వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ మీకు 10 రోజులలో మీకు రిజల్ట్ వస్తుంది. ఆయన అడిగింది ఇచ్చే కొంగు బంగారం లాంటి వ్యక్తి అయ్యప్ప స్వామి. ఇప్పుడు మాకందరికి ఏదైనా బాధ వస్తే ముందుగా తల్లిదండ్రులకు చెప్పుకుంటామేమో, కానీ మేమైతే చక్కగా గుడికి వెళ్ళి ఆడ కూర్చొని అయ్యప్ప మాకు ఈ బాధ ఉంది అంటే ఎమ్మటి దానికి సొల్యూషన్ మాకు కళ్ళు మూసుకుంటే ముందల మామూలుగా మనం టీవీలో స్క్రోలింగ్ వస్తున్నట్టు మా ముందు స్క్రోలింగ్ వెళ్తుంది, ఇలా చెయ్యి ఇలా చెయ్యి ఇలా చెయ్యి అని. అంతటి గొప్ప వ్యక్తి. అందుకే ఇక్కడ మాలధారణ అనేది 3000 నుంచి 5000 మంది దాకా అవుతుంది. మన ఆలయంలో ఒక ప్రత్యేకత ఏంటంటే ఒక సద్గురు ఉంటారు. మామూలుగా కొన్ని చోట్ల 10 మంది గురుస్వాములు మాలధారణ చేస్తుంటారు.
మా గుళ్ళు అలా లేదు. మేమంతా నేనైతే ఏంది, మా అధ్యక్షుల వారు రవికుమార్ గారు, మేమందరం ఒక సద్గురువుని ఎంచుకున్నాం. మా గురువు గారు ఇప్పుడు ఉన్నటువంటి నొంగుల శ్యామ్ గురుస్వామి గారి చేతుల మీదుగా 4,000 నుంచి 5,000 మంది మాలధారణ చేస్తుంటారు. వారికి తోడ్పాటుగా మేము ఆయన తర్వాత అంటే ఉపగురుస్వాములుగా మేము చలామణి అవుతూ వారికి సహాయ సహకారాలు అందిస్తూ 5,000 నుంచి 5,500 మంది దాకా మాలేస్తారమ్మా కార్తీక ధనుర్మాసంలో. ఎవరి కుటుంబంలోనైనా చనిపోతే మాలధారణ తీయాలా గురుస్వామి? చక్కటి ప్రశ్న. అంటే మీరు అడిగిన ప్రశ్న ఏంటి, మాల వేయకూడని సందర్భాలు ఏంటి, ఎప్పుడు మాల తీయాలి, అదే కదమ్మా. మాలధారణ చేసే ముందు మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, మనకు మహిళ అంటుంటాం మనం. మన ఇంట్లో ఎవరన్నా చనిపోతే అంటే తల్లి తండ్రి చనిపోతే మనుశాస్త్ర ప్రకారం 1 సంవత్సరం పాటు భగవత్ కార్యక్రమాల్లో పాల్గొనాలి. కానీ ఆలయాలు సందర్శన చేసుకోవచ్చు, ఇంట్లో దీపాలు అవి వెలిగించుకోవచ్చు, కానీ దీక్షాపరంగా దీక్షా వస్త్రాలు అవి ధరించకూడదు. మాలధార తల్లి తండ్రి తోబుట్టువులు అంటే మన అన్నగారు, తమ్ముడు లేదా మన భార్య, వీళ్ళందరికీ కూడా ఒక సర్టెన్ పీరియడ్ ఉంది. ఇప్పుడు చాలామంది గురుస్వాములు ఎక్కడ తప్పుదోవ పట్టిస్తున్నారంటే, స్వామి ఇట్లా మా పాలాయన చచ్చిపోయాడు అనగానే ఏది అడగట్లేదు. పాలాయన చనిపోయినా మాల తీయాలి. ముందుగా మీరు అడగండి, పాలాయన ఎంత దూరం, ఎలా, ఏంటి, సొంతమా, ఎక్కడ. కొన్నిటికి కొన్ని సర్టెన్ పీరియడ్స్ అయ్యప్ప దీక్షలో ఉంది. 6 నెలలు, 3 నెలలు, సహోదరుడు చనిపోతే 6 నెలలు. మనం మనుశాస్త్ర ప్రకారం, నేను అనేది గురుస్వాములందరూ అన్యదా భావించొద్దు. గురుస్వాములందరూ కూడా, నేను ఈ సత్య న్యూస్ ఛానల్ ద్వారా గురుస్వాములకు చెప్పేది ఏంటంటే, ముందుగా మీరు దీన్ని క్షుణ్ణంగా చదవండి. నేర్చుకోవడంలో తప్పులేదు, తెలుసుకోవడంలో అంతకన్నా తప్పులేదు. కానీ ఒక వ్యక్తిని మనం చెడు త్రోవ పట్టిస్తే ఆ పాపం మనకొద్దు. అతనికి ఎన్నో ప్రయాసాలు ఓర్చి దీక్ష తీసుకుంటాడు. 10-20 రోజులు చేసిన తర్వాత నువ్వు ఏమీ తెలుసుకోకుండా నువ్వు తీసేయాలంటావు. ఇప్పుడు ఇందులో శుభ సూచకాలు అశుభ సూచకాలు ఉన్నాయమ్మా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని తీసుకున్నా, ఇప్పుడు నా కూతురు ఉంది, తను నేను మాల వేసుకున్న పీరియడ్లో రజస్వల అయింది. రజస్వల అయినప్పుడు అది శుభ సూచకం కిందికి వస్తుంది మనకు. అప్పుడు మనం మాల తీయాలి. కానీ మనతో పాటు ఉన్న నా తమ్ముళ్ళు అన్నలు తీయాల్సిన పని లేదు, వాళ్ళు అక్కడికి రాకుంటే సరిపోతుంది. నేను తీసి ఆ అమ్మాయికి దగ్గరగా ఉండి జర ధైర్యం చెప్పడం అంట, దాని శుభ సూచకం. ఇలా అశుభ అట్లా కూడా అంటారు గురుస్వామి, అన్న కూతురు అయితే కూడా మాల తీయలేదా అని లేదు అంటున్నా నేను. అందుకే నేను మళ్ళీ ఈ ఛానల్ ద్వారా అంటూ అన్న కూతురు వాళ్ళు ఆ కార్యక్రమానికి హాజరు కాకుంటే సరిపోతుంది, చూడకుంటే సరిపోతుంది. తండ్రి దగ్గరగా ఉండాలి కూతురికి, కాబట్టి తండ్రి తీయాలి. సోదరుడు ఉంటే తను కూడా ధైర్యంగా ఉండాలి, కాబట్టి అది శుభ సూచకం కింద తీసుకొని ఆఫ్టర్ 11 days మళ్ళీ వాళ్ళు మాలధారణకి అర్హులు. ఇలా కొన్ని చాలా ఉన్నాయమ్మా ఇందులో. అందుకే చాలా మంది గురుస్వాములు ఈ ఒక్క విషయంలోనే డైలమాలో ఉన్నారు. ఎందుకంటే సడన్ గా తీసేపిస్తారు, ఇంకో గురుస్వామి ఇంకో తీరుగా అంటారు. నేనేమంటున్నా అంటే, గురుస్వాములకు మనుశాస్త్ర ప్రకారం మనకు చాలా పుస్తకాలు ఎప్పుడు తీయాలి ఎప్పుడు తీయొద్దు అని చంద్రమౌళి గురుస్వామి లాంటి వాళ్ళు రాయడం జరిగింది. ఆ బుక్స్ మనం చదవడంలో తప్పు లేదు. మనం తప్పు చేయించడం కన్నా మనం నేర్చుకొని ఇంకొకరికి చెప్పడం గొప్ప. అందుకనే మాలధారణ విషయంలో తల్లి తండ్రి ముఖ్యులు. తర్వాత ఇంకా జరిగితే సోదరులు గీదర్లు అంటే 6 months ఇలా పీరియడ్ ఉంది. ఈ పీరియడ్ని అందరూ కూడా ముందుగా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సద్గురువు దగ్గరికి వెళ్ళి తెలుసుకోండి. మీరు ఏ గురువునైతే నమ్ముతారో ఆయన చెప్పిందే పాటించండి. ఇప్పుడు నేను ఒక వేలో చెప్తాను, అవసరం లేదు అంటాను. వీళ్ళు ఈ పక్కనున్న వ్యక్తి ఈయన డైవర్ట్ చేస్తాడే, ఈ గురుస్వామి కాదు ఆ గురుస్వామి, ఆయన వ్యూ ఇంకోలా ఉంటుంది. కాబట్టి నేను అనేది ఏంటంటే, మీరు ఎవరినైతే ఎన్నుకుంటారో ఆ గురువు మాటే నమ్మండి, ఒక్క విధంగానే పాటించండి. ఇప్పుడు నాకు 32 సంవత్సరాల నుంచి నేను దీక్షలో ఉన్నాను, నో ప్రాబ్లం. నేను ఏ డౌట్ వచ్చినా నేనే 32 సార్లు పోయినా నాకేంది అనుకో, నేను మా సద్గురువు దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా దాన్ని క్లారిఫై చేసుకుంటాను. ఇలా అవుతుంది గురుస్వామి, దీనికి ఏంటి, ఎవరన్నా నన్ను క్వశ్చన్ అడిగినా నాకు ఏమాత్రం డౌట్ ఉన్నా నేను మళ్ళీ మా సద్గురు మా శ్యామ్ గురుస్వామి గారి దగ్గరికి వెళ్తాను, లేకుంటే మా రవి సార్ దగ్గరికి వెళ్ళి ఏంది ఇది అంటే మేము మళ్ళీ దాని గురించి కొద్దిగా డిస్కస్ చేసుకుంటాం. అట్లా కాదు ఇట్లా దీన్ని తెలుసుకుందాం అంటే, మేము డిక్టేటర్షిప్లో ఇది కరెక్ట్ కాదన్న మేము ఇంకా తెలుసుకోవడానికి ట్రై చేస్తాం. శబరిమలకు ఫోన్ చేయడం, నేననేది కూడా భక్తుల్ని
పక్క త్రోవ పట్టించకండి గురుస్వాములు. దయచేసి మీకు తెలియకుంటే ఒకరోజు సమయం అడగండి. వారి ముందు మనం చిన్నతనం మనకు రాదు. ఓకే, మా గురుస్వామి గారు తెలుసుకుంటా అన్నారని మన మీద ఇంకా గౌరవం పెరుగుతుందే తప్ప ఎలాంటి చిన్న చూపు ఉండదు. అయ్యా దయచేసి గురుస్వాములు అందరికి కూడా మా న్యూస్ ఛానల్ తరఫున చెప్తున్నా, అందరూ కూడా దయచేసి పక్క త్రోవ పట్టించుకుంటా, మనకు తెలియకుంటే తెలుసుకొని మనం వారికి చెప్తాం. మాలాధారణ గురుస్వామితోటే వేయించుకోవాలా లేకపోతే కన్న తల్లితోటైనా వేయించుకోవచ్చు? చక్కటి అవకాశం అమ్మ, చక్కటి ప్రశ్న. చాలామంది చేస్తున్న పొరపాటు అనాలా, చేస్తున్న మంచి పని అనాలా అనేది దీని విషయంలో దీనికి మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మీరు వెల్ ఎడ్యుకేటెడ్ అనుకుందాం, మీరు ఒక ఐఏఎస్ ర్యాంక్లో ఉన్నారు. మీ బాబుని స్కూల్లో జాయిన్ చేస్తారా, మీరే ఇంట్లో చదువు చెప్తారా? స్కూల్లో జాయిన్. ఎందుకు? మీరు యువర్ ఐఏఎస్లో ఉన్నారు కదా, మీరే చెప్పొచ్చుగా. అంటే మనకు గురువు అవసరం. ఎంత మనం ఏ ర్యాంకులో ఉన్నా, ఎంత మనకు తల్లి అంట ఎవరికి ప్రేమ ఉండదండి. ఆమె తర్వాతే మనకు దేవుళ్ళు. తల్లి తండ్రి తర్వాతనే మనకు కనిపించే దేవుళ్ళు వాళ్ళు. అయినా మనం ఒక విద్యను ఆరంభించాలన్నా, ఒక దీక్షను ఆరంభించాలన్నా, లేదు ఒక వ్యవస్థను ఆరంభించాలన్నా మనకంటూ ఒక లీడర్షిప్ ఉండాలి, మనకంటూ ఒక గురువు కావాలి. కాబట్టి మాలధారణ అనేది గురు సమక్షంలో చేసుకుంటేనే పవిత్రత. తల్లి ఆశీర్వాదం తీసుకొని ఆలయానికి వెళ్ళాలి. అంటే మనం మాలధారణకి వెళ్ళే ముందు మన వస్త్రాలు మాలలు అన్ని తల్లి చేతిలో పెట్టి తల్లి తండ్రికి పాద నమస్కారం చేసి ఆ వస్త్రాలు వారి దగ్గర నుంచి తీసుకుంటే ఆ తల్లి దీవెన ఎంత స్వచ్ఛమైన పాలలా ఉంటుంది. నా కొడుకు మంచిగా దీక్ష కంప్లీట్ చేయాలి తండ్రి అయ్యప్ప అని మనం దీక్ష తీసుకునే దానికంటే తల్లి కోరుకునేది ఎక్కువ. అంటే ముందుగా అది చేయాలి. తల్లి దగ్గర ఆ వస్త్రాల నుంచి తల్లి చేతుల నుంచి మనం తీసుకొని పాద నమస్కారం చేసి మళ్ళీ గురువు దగ్గరికి వెళ్ళి గురువు ద్వారా తీసుకుంటే అది మనకు కరెక్ట్ అయినటువంటి దీక్ష. కొందరు అయ్యప్ప మాల వేసిన తర్వాత నియమ నిబంధనలు పాటించారు. ఎందుకు గురుస్వామి? పాటించరు అనే దానికన్నా వాళ్ళకి తెలియదు అనుకోవచ్చు మనం. ఇప్పుడున్న కాలక్రమేణా ఇప్పుడు ఎలా ఉందంటే అమ్మ, ఒకప్పుడు మాలధారణ చేస్తే మాలధారణ అనంతరం మనం అందరినీ స్వాములను కూర్చోబెట్టేవాళ్ళు. మీరందరూ మాలధారణ చేశారు నాయన, మీరందరూ పాటించవలసిన నియమాలు అని ఒక గురువు స్టూడెంట్స్కు ఏ టీచర్ ఎలాగైతే క్లాస్ రూమ్లో బోధిస్తాడో అలా బోధించేది. ఏమని? భూతల శయనం ఏకభుక్తం, శీతల స్నానం భూతల శయనం ఏకభుక్తం బ్రహ్మచర్యం అని చెప్పేది. అంటే ఎమ్మటే అందులో నుంచి మన స్వాములు ఎవరో లేచి స్వామి నాకు అర్థం కాలేదంట. ఓకే, అప్పుడు గురువు ఎలా చెప్తాడంటే, మీరు మాలధారణ చేసిన తర్వాత ఉదయం సూర్యోదయానికంటే ముందు లేచి శీతల స్నానం చేయాలి. అంటే చలి నీళ్ళ స్నానం చేయాలి, ఆచరించాలి. ఆ తర్వాత భగవంతునికి నీ తోచిన భక్తి విధానం, కొంతమంది అంబికా దర్బార్, కొంతమంది మైసూర్ శాండల్, అవన్నీ అవసరం లేదు. భగవంతుడు అడిగింది ఏంది? నాకు ఒక చిన్న దీపం వెలిగించు, నీ కోరిక నా ముందు, నీ ఫైల్ నా దగ్గర ఉంచు, నువ్వు దీక్షాకాలం చక్కగా చేయని చెప్పారు. ఇట్లా కొంతమంది అట్టహాసంగా మా ఇంట్లో సన్నిధానం అట్లా పెట్టినాం, మా ఇంట్లో సన్నిధానం. ఓకే, నీ శక్తి, నీకు శక్తి అట్లుంది. రిక్షా కార్మికుడు, లేదంటే చిన్న కార్మికుడు, అతనికి ఉన్న ఒక గుళ్ళోనే ఒక ఫోటో, ఒక 2 పూలు, ఒక దీపం వెలిగించి ఓకే, అది అయిపోయిన తర్వాత ఏకభుక్తం, ఒక్క పూట భోజనం చేయమన్నారు. కానీ ఈ ఒక్క పూట భోజనం ఎలా అయిపోయిందంటే సాత్వికాహారం, మనుశాస్త్ర ప్రకారం, అయ్యప్ప దీక్ష ప్రకారం, కార్తీక మాస దీక్షలు ఏవి తీసుకున్నా సాత్విక ఆహారమే భుజించాలి మనం. అంటే మసాలాలకు వీటికి దూరంగా ఉండి, అల్లం వెల్లుల్లిని దూరంగా ఉంచి ఈ సాత్విక ఆహారాన్ని భుజించాలి. ఆ సాత్విక ఆహారం కూడా ఎలా? కడుపు, ఇప్పుడు భోజనాలు అంటే పప్పు, పెరుగు, నెయ్యి, 4 రకాల కూరలు, 2 రకాల స్వీట్లు, ఇవన్నీ అవసరం లేదండి. ఒక కూర, ఒక పెరుగు కూడా దాన్ని స్నానులకు నేను చెప్పేది ఏంటంటే, ఈ శీతల స్నానాలు చేస్తుంటాం కాబట్టి మజ్జిగ తాగండి, చాలా మంచిది. మజ్జిగ, పెరుగు కన్నా మజ్జిగ యూజ్ చేయండి స్వాములందరూ. ఒక కూర, ఒక పప్పు, ఒక పాపడ వేసి మన కడుపు కొద్దిగా ఖాళీగా ఉంటే మళ్ళీ సాయంత్రం సమయానికి మనకు నిద్రమత్తు ఉండకుండా స్నానాలు చేసి మళ్ళీ మనం పూజా కార్యక్రమాలు ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఇప్పుడు జరుగుతున్నటువంటిది మనం హోటల్లో భుజిస్తున్నాం,
రోడ్ల మీద, ఇప్పుడు ఇడ్లీ బండ్ల మీద. అంటే కాలక్రమేణా ఏమైంది, ఇవంతా ఒక ప్యాషనేట్గా మారుతుంది. దీక్ష కూడా ప్యాషనేట్ అవుతుంది. 10 మంది భోజనాలు, ఈరోజు 10 మందికి నేను భిక్ష పెడుతున్న స్వామి అంటే మనం ఇంట్లో అనుకుంటాం. కాదు, ప్రసాదుడికి హోటల్లో, అంటే మన దగ్గర ఉన్నటువంటి హోటల్లో టోకెన్లు ఇస్తాడు, అక్కడ పోయి తినాలి మనం. భిక్ష అంటే మనం ఇంట్లో తల్లి తండ్రి లేదా మన సహధర్మచారిని వండింది తిని, ఏదైనా పర్వాలేదు అది తిని మనం లేచిన తర్వాత వాళ్ళు ఆ భోజనం తర్వాత వాళ్ళు స్వీకరిస్తే చాలా చక్కగా ఉంటుంది. సరే, కాలక్రమేణా ఆఫీస్ బిజీ, ఆ బిజీ ఈ బిజీ వల్ల ఇప్పుడు హోటల్స్లలో వీటిల్లో తినాల్సి వస్తుంది. కానీ నేను స్వాములందరికీ కూడా చెప్పేది ఏంటంటే, చక్కగా వండుకోండి, లేదా నిత్యాన్నదానం జరిగే చోట ఆలయాలకు వెళ్ళండి. ఈ హోటల్స్ ఫుడ్ని వీటిని కొద్దిగా స్పైసీ ఉన్న వాటిని దూరం చేయండి. మన హిందూ ధర్మాన్ని కాపాడదాం. మనం ఒక దీక్షలో ఉన్నప్పుడు, అమ్మ టైం ఉంది కదా చెప్పొచ్చు కదా క్లియర్గా. నేను అనేది ఏంటంటే, భోజనం చేసేటప్పుడు మనం చక్కగా కింద కూర్చొని అన్ని ఐటమ్స్ వడ్డించుకొని ఆచమన్యం చేసుకొని తినాల్సిన అవసరం ఉంది. అదే హోటల్ వెళ్తే అవన్నీ సాధ్యం కాదు. అంటే మనం చేసే ఈ 41 రోజుల దీక్ష మన కుటుంబం కోసమే కదా మనం చేసేది. ఇది ఫ్యాషన్గా ఏదో ఆయన కోసం నేను మాలేసుకున్నా, ఈయన కోసం మాలేసుకున్నా అనేది కాదు కదా. నేను నా కుటుంబం చల్లగా ఉండాలి, నా దేశం బాగుండాలి అని చేస్తాను దీక్ష. ఆ దీక్షలో మనం తెలిసి తెలియక చేసేటటువంటి తప్పులను ఇక్కడి నుంచి అయినా దూరం చేసుకుందాం. మంచిగా ఇంట్లోనే వండించుకుందాం, లేదా మనం వీలు చేసుకొని వండుకుందాం ఇంట్లో. నేను అనేది ఏంటంటే, అయ్యప్ప స్వామి ఒక్కసారి చొక్కా విప్పి కింద కూర్చొని భోజనం చేయడం మొదలు పెడితే మళ్ళీ లేవకూడదు. ఇదేమైంది అంటే, మనం ఇడ్లీ బండి దగ్గర సపోజ్ ఇడ్లీ తీసుకుంటాం, చట్నీ నడిచేపోతాం, నిలబడతాం, ఆడనే తిప్పుతుంటాం. ఇట్లా ఇవన్నీ రాంగ్. దయచేసి భక్తులు అన్యదా భావించకండి, వీలు పడట్లేదు. కానీ దీనికి కూడా మనం అందరం కూడా మార్గం ఆలోచించాలి. దీన్ని ఏ విధంగా అయితే ఇది కరెక్ట్ అవుతుందో దాని గురించి తప్పకుండా నేను కూడా ఆలోచిస్తా. పెద్ద పెద్ద గురుస్వాములతో చర్చిస్తా. ఉదయం పూట ఆలయంలో పెట్టడమా, మధ్యాహ్నం ఆలయంలో వీలు కాని భక్తుల్ని మనం వాళ్లకు చేయడమా, ఇవన్నీ కూడా కొంచెం కష్టమే. కానీ ఖచ్చితంగా ముందు రాబోయే రోజులలో ఈ ఇబ్బంది మీకు లేకుండా చూస్తారు. అయ్యప్ప మాలధారణ సమయంలో నల్ల బట్టలు ఎందుకు ధరిస్తారు? చక్కటి ప్రశ్న, ఇది కూడా చాలా చక్కగా ఉందమ్మా. అయ్యప్ప మాలధారణ అంటే మనకు నల్ల బట్టలే కనిపిస్తాయి. ఈ నల్లది ఎందుకు అంటే, మామూలుగా అయ్యప్ప స్వామి వారు అయ్యప్ప స్వామి చరిత్రలో మహిషిని వధిస్తారు. అంటే ఆయనది కారణ జన్ముడు కాబట్టి మహిషి ఇబ్బంది పెడుతుంటుంది. చాలామంది ఇబ్బంది పెడుతుంటే, ఓకే ఏంది నీ బాధ ఏంది, అసలు నువ్వు ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు అని మహిషిని వధించిన తర్వాత ఆయన పోతుంటే, నేను శనిదేవుడు ప్రత్యక్షమవుతాడు. ఏంది స్వామి అంటే, నేను నిన్ను ఒకటి అడగాలనుకున్నా అని ఒక అయ్యప్ప స్వామి శని భగవాను అడుగుతాడు. ఏం అడుగుతావు అంటే, నువ్వు ఏం చేస్తావు, ఒక మనిషిని ఏలినాటి శని పడితే ఏ విధంగా నువ్వు హింసిస్తావు అన్నాడు. ఆయన గడ్డం పెంచుకునేటట్టు చేస్తా, ఆయన జుట్టు కత్తిరించుకోకుండా చేస్తా, గోర్లు పెంచుకునేటట్టు చేస్తా, ఒక్క పూటే అన్నం దొరికేటట్టు చేస్తా, కట్టిగా నేల మీద వండబెడతా, చల్లటి చలిలో స్నానం చేయించేటట్టు చేస్తా. ఓకే, ఇది బాగానే ఉంది. సంసార సుఖానికి దూరం చేస్తా, వారిని 41 రోజులు అసలు ఆయనను చూస్తేనే ఎవరు దగ్గర రాకుండా చేస్తా అంటే, ఇది చాలా బాగుంది శని భగవానుడా, ఇది నిజంగా నీది నాకు ఇష్టం అనిపించింది. మరి ఇవన్నీ నా భక్తులు ఒక 41 రోజులు చేస్తారు నీకోసం, వాళ్ళని వదిలిపెడతావా అంటాడు. తప్పకుండా వదిలిపెడతా అంటాడు. 41 రోజులు ఖచ్చితంగా చేయాలంటాడు. అంటే చూడండి, శని పడితే మనం శీతల స్నానం, చల్లనీళ్ళలో స్నానం చేస్తాం, భూతల శయనం, నేల మీద పడుకుంటాం, ఒక్క పూట తింటాం, బ్రహ్మచర్యం, మనకు కటింగ్ ఉండదు, గడ్డం పౌడర్ ఇవన్నీ ఉండదు, శుభ్రంగా ఉండాలి తప్ప షోకులకు పోయేది లేదు, అందం లేదు. సో ఇలాంటివన్నీ చేస్తాడు. కాబట్టి ఆ శనికి ప్రీతికరమైనటువంటి వస్త్రం ఏదైతే ఉందో నలుపు. సో ఆ నలుపు వస్త్రం కూడా, అంటే మామూలుగా మనం తెల్లదేసినా అందంగా కొడతాం, ఒకవేళ వేరే రెడ్ కలర్ బ్లూ కలర్ వేసినా చాలా బాగుంది అన్నట్టు ఉంటుంది. కానీ నలిపేసి ఈ నలుపు ఏంద్ర నాయన అంటారు. అంటే మనం ఈ ఏలినాటి శని పడితే ఎలా అయితే అనుభవిస్తామో ఈ 48 రోజుల్లో మనం ఇదంతా అనుభవిస్తాం. అందుకని నలుపు వస్త్రం. అయ్యప్ప మాలధారణ చేసిన వాళ్ళ ఇంట్లో సన్నిధానం తప్పకుండా ఏర్పాటు చేసుకోవాలా? ఇది మహత్తరమైన ప్రశ్న వేసావమ్మా నువ్వు. ఇది నిజంగా దీని గురించి నేను గత 5 సంవత్సరాల నుంచి గుళ్ళో బోధిస్తున్నా. ఇది చక్కటి ప్రశ్న. అయ్యప్ప స్వామి సన్నిధానం ఏర్పాటు చేసుకోవాల్సిందే. ప్రతి ఒక్క భక్తుడు మాల ధరించిన వ్యక్తి
ఇంట్లో ఆ సన్నిధానాన్ని ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకు అంటే దీక్షా కాలం చేసేది మన కోసం, మన కుటుంబం కోసం. అయితే ఇక్కడ అందరికీ వీలు పడదు స్వామి మా ఇంట్లో అంటారు. నాది ఒకటే రూము, ఆ తర్వాత నాకు కొద్దిగా లేడీస్ ప్రాబ్లం ఉంటుంది అంటే నో ప్రాబ్లం, 35 రోజులు నువ్వు దీక్షాకాలం చేసుకో. ఒకటే రూమ్లో దీపారాధన చేసుకో, దానికి ఎలాంటి తప్పు లేదు. ఏదైతే నువ్వు 5 రోజులు బయటకు వచ్చి ఉండాలనో ఆ సమయంలో సహధర్మచారిని బయటికి వెళ్ళినా పర్వాలేదు, నువ్వు బయటికి వెళ్ళినా పర్వాలేదు. ఆ టైంలో ఆ దేవునికి ఎలాంటి మలినం కానీ అశుద్ధం కానీ జరగదు. ఇది అందరు తెలుసుకోవాలి. కొంతమంది మాలయగానే వేరే వాళ్ళ రూమ్ తీసుకుంటారు, అక్కడ సన్నిధానం ఏర్పాటు చేసుకుంటారు. అయితే ఆ భాగ్యం అంతా కూడా ఆ కిరాయికి ఇచ్చిన అతనికి చెందుతుంది. ఎందుకంటే వీళ్ళు చేసే శరణఘోష, వీళ్ళు చేసే ఘంటారావం, వీళ్ళు చేసే భజన, వీళ్ళు చలికి పోసుకునేటప్పుడు స్వామి శరణమయ్యప్ప అని అన్నప్పుడు అది ఆ చుట్టుపక్కల పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చి వాళ్ళ ఇంట్లో మంచి జరుగుతుంది. నువ్వు చేసే దీక్ష నువ్వు వెళ్ళి ఇంకొకరికి మంచి చేయడం ఏంటి? చేయొద్దనను, చెయ్యి, పూజలకు వెళ్ళినప్పుడు చెయ్యి, కానీ నీ ఇంటి కోసం నువ్వు ఇంట్లో ఖచ్చితంగా ఏర్పాటు చేసుకో. ఇంకోటి, సన్నిధానం లేకుండా మనం శబరిమల యాత్ర చేసేటప్పుడు ఇంటి ముందు కొబ్బరికాయ కొట్టి వెళ్తాం. మరి నువ్వు సన్నిధానమే ఏర్పాటు చేయనప్పుడు నీ ఇంటి ముందు కొబ్బరికాయ ఎలా కొడతావు? ఇది చాలా మంది భక్తులతో నేను ఇప్పటికీ విభేదిస్తున్నా, కొట్లాడుతున్నా. నాకు చాలా మందిని మార్పు కూడా చేసిన. మా అమ్మ దయచేసి ఈ ఛానల్ ద్వారా భక్తులు, మాల ధరించే భక్తులు ఎలాంటి ఇబ్బంది పడకండి. దేవుడు మనల్ని కొట్టడు. మనం చేసే పూజా విధానం ఎలా ఉన్నా ఆయన స్వీకరిస్తాడు. కాబట్టి అందరూ ఇంట్లో సన్నిధానం ఏర్పాటు చేసుకునేటట్టు చూడండి, అది చాలా మంచిది. అంటే సన్నిధానం కాకుండా ఇప్పుడు దేవుడి దగ్గరగా దీపం పెడతాం కదా మనం, అక్కడ అట్లా పెట్టేసి అయినా చేసుకోవచ్చా? సపరేట్ కాకుండా అవసరం లేదు, చేయాల్సిందే. మన పూజా గదిలో చిన్న ప్రతిమ అయ్యప్ప స్వామి వారిది 365 రోజులు పెట్టుకోవచ్చు. ఇప్పుడు జరుగుతున్నది ఏంటి అంటే 40 రోజులకు అఖండ దీపం పెట్టాలా? అఖండ దీపం అనేది లేదు, పెట్టొద్దు. ఇది లేదు. ఉదయం సాయంత్రం ఏ విధంగా మనం ఇంట్లో పూజా కార్యక్రమం చేసుకుంటామో అదే విధంగా చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తున్నారు భక్తులు అంటే 40 రోజులు పూజ అయిపోగానే బట్టలు, అందులోనే అయ్యప్ప స్వామి వారి ఫోటో, అందులోనే దీపాలు మూట గట్టి ఈయనతోటి మనకి ఇక సంబంధం లేదు, మళ్ళీ కార్తీక మాసం చూద్దామని ఇసిరేస్తారు. అది చాలా తప్పమ్మా. ఎందుకంటే మనం అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్న తర్వాత ఆ ఫోటో 365 రోజులు మన దేవాలయంలో ఉండొచ్చు. చూడండి, మనం దేవునికి దీపం పెట్టడానికి వెళ్తే స్నానం చేసి పవిత్రంగానే వెళ్తాం, వెళ్ళినాకనే దీపారాధన చేస్తాం. అలాగే అయ్యప్ప స్వామి ఫోటో ఉండడం వల్ల తప్పు లేదు. ఇంకొకటి ఏంటంటే అందరూ ఏమాలి, స్వామి మేము మాంసం అవి ఇవి తింటుంటాం కదా స్వామి, అయ్యప్ప స్వామికి నడవదు కదా. మాంసం తిని నువ్వు దీపారాధన చేయవే? మాంసం తిన్నాక మనం దీపారాధన చేయము. ఏది చేసినా ఉదయం చేస్తాం దీపారాధన, పవిత్రంగా ఉన్నప్పుడే చేస్తాం. అంటే ఒక అయ్యప్ప మాత్రమే మాంసానికి అతీతుడా? మన ఇంట్లో కొలిచే వెంకటేశ్వర స్వామి తింటాడా? లేదు. శ్రీరాముడు తింటాడా? లేదు. ఏ దేవత కూడా మాంసాన్ని కోరుకోరు. అక్కడ లేని భయం ఇక్కడ. దయచేసి భక్తులందరూ గమనించండి, 365 రోజులు అయ్యప్ప స్వామిని కొలవచ్చు, పూజించవచ్చు, తోటి దేవతలతో పాటు ఆయన ప్రతిమను కూడా ఉంచవచ్చు. 18 సార్లు అయ్యప్ప మాలధారణ చేసిన వాళ్ళు కొబ్బరి చెట్టు తీసుకెళ్తారు, ఎందుకు గురుస్వామి? ఇప్పుడు శబరిమల యాత్రలో కన్యాస్వామి నుంచి మొదలు పెడితే 18 వరకు 18 మెట్లు, 18 మంది దేవతలు ఉన్నారు మనకు. ఆ 18 మంది దేవతలలో మనం ఒక్కొక్క పడి కన్నె, కత్తి, గంట, గద, గురు ఇలా చెప్పుకుంటూ వస్తాం. అంటే మొదటిసారి పోయిన ఆయనను కన్యాస్వామిగా పిలుస్తాం, రెండోసారి పోయిన అతన్ని కత్తి స్వామిగా పిలుస్తాం, మూడోసారి గంట, 4 గద, 5 పేరు, 6 గురు, ఇలా శంకు స్వామి, నక్షత్ర స్వామి, ఇలా ఒక్కొక్కటి పోతే 18. ముందుగా మనం కన్యాస్వామి గురించే తెలుసుకుందాం. డైరెక్ట్ 18వ పడి గురుస్వామి గురించి కన్నా కన్యాస్వామి యొక్క ప్రత్యేకత తెలుసుకుందాం. కన్యాస్వామి అంటే మొట్టమొదటిసారిగా మాలయ వేసే వ్యక్తిని కన్యాస్వామి అంటాం. ఆయన లేనిది శబరిమల యాత్రే లేదు, కన్యాస్వామి లేనిది శబరిమల యాత్ర లేదు. ఎందుకు అంటే అయ్యప్ప స్వామి కారణ జన్ముడు. అయ్యప్ప స్వామి పుట్టిందే మహిషిని వధించడానికి. మహిషాసురుని సిస్టర్ చెల్లెమ్మ ఎవరైతుందో ఆమె మహిషి, ఆమె తపస్సు, బ్రహ్మ తపస్సు చేస్తుంది. తర్వాత శివుని కోసం తపస్సు చేసి శివుడు ప్రత్యక్షమైనాక వరం కోరుకో అంటుంది. వరం కోరుకో అంటే ఆ మహిషి ఏం కోరుకుంటుంది అంటే 2 మగవాళ్లకు పుట్టిన వాని చేతిలోనే నాకు చావు ఉండాలి అంటుంది.
శివుడు బోలాశంకరుడు సరకు అని దీవించిండు, వెళ్ళిపోయాడు. మహిషి ఆగడాలు ఎక్కువైనాయి, ఇంద్రలోకాన్ని జయించింది, దేవతలను హింసించింది, యజ్ఞయాగాదులు ఏడ చేయకుండా చేసింది, ఆమెనే కొలవాలని అందరికి రూల్ పెట్టిన తర్వాత ఇంద్రుడు త్రిమూర్తుల దగ్గరికి పోయారు. ఏంది అంటే పరమశివుడు వరం ఇచ్చుడు, మనం ఏం చేయలేము అన్న టైంలో మహిషాసురుని ఆగడాలు కూడా ఆ సమయంలో భయంకరంగా ఉండేది. ఎవరి నెత్తి మీద అయితే అది ఇచ్చింది శివుడే. మహిషాసురుడు టెస్ట్ చేస్తా అని శివుని నెత్తి మీదనే పెట్టి టెస్ట్ చేస్తా అన్నప్పుడు నాట్యం చేస్తూ శివుడు విష్ణుమూర్తిని కోరుకుంటే విష్ణుమూర్తి మోహిని అవతారంలో ప్రత్యక్షమవుతాడు. అయిన తర్వాత అబ్బా ఇంత అందంగా ఉంది ఏంది అని మహిషాసురుడు నేను నీకు వశం అవుతా, నువ్వు నాలాగా నృత్యం చేస్తే అని నృత్యం చేస్తూ ఇట్లంటుంది. ఆయన కూడా నెత్తి మీద చేపెట్టుకుంటాడు, భస్మం అయిపోతాడు. అయిన తర్వాత కారణ జన్ముడు ఏదైతే మహిషిని కూడా వధించాల్సి ఉంది కాబట్టి శివకేశవుల కలయిక ఆ పంబా నదీ తీరంలో జరుగుతుంది. జరిగినప్పుడు అనుకోకుండా బాలుడు పుట్టడం జరుగుతుంది వాళ్ళ దైవ సంకల్పంతో. ఆ బాలునికి మణికంఠుడు అని పేరు పెడతారు. అయితే ఆ మహిషిని వధిస్తానికి పులిపాల రూపంలో, ఇదంతా చెప్పుకుంటూ పోతే మనకు ఛానల్ టైం ఒక 2-3 గంటలు పడుతుంది, షార్ట్కట్లో చెప్తా. ఆ పులిపాల రూపంలో పులిపాలు తేవడానికి వెళ్ళినప్పుడు మహిషి రావడం జరుగుతుంది, యుద్ధం చేస్తారు. యుద్ధం చేసిన తర్వాత ఆమె మాళిగ పురత్తమ్మగా శాప విమోచనం గావిస్తుంది. మంజుమాత అని పిలుస్తున్నాం, మనం కొత్తగా పెట్టిన పేరు మంజుమాత. యాక్చువల్గా మాళిగై పురత్తమ్మ అంటారు. ఆ మాళిగై పురత్తమ్మ ప్రత్యక్షమై ఏంది నాకు శాప విమోచనం గావిచ్చిరు మణికంఠ స్వామి, చాలా ధన్యవాదాలు, మీరు నన్ను పెళ్లి చేసుకోండి అంటది. నేను అస్కల్పిత బ్రహ్మచారిని, అయినా నువ్వు అడిగినవు కాదనను. నా దగ్గరికి ఎప్పుడైతే మొట్టమొదటిసారి కన్యస్వామి దర్శనానికి రాడు అప్పుడు నిన్ను ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటా అంటాడు. యథావిధిగా శబరిమల యాత్రలో కన్యస్వాములు లేని యాత్ర ఇప్పటి వరకు కొన్ని 100 సంవత్సరాల నుంచి కన్యస్వాములు వెళ్తున్నారు. మరి ఈ కన్యస్వాములను ఎలా గుర్తించడం స్వామి అని మళ్ళీ క్వశ్చన్ వేసింది మాళిగ పురత్తమ్మ. సరే అందరు నల్ల బట్టలు వేసుకొని వస్తారు, ఎవరు మొదటిసారి వస్తారని నాకెట్లా తెలవాలంటే ఎరిమేలిలో పేటతుళ్ళి ఆడి ఎవరైతే ఒక బాణం పట్టుకొని అక్కడ తీసుకొచ్చి ఇక్కడ పుచ్చుతారు, శరంగుత్తి అని ఒక ప్లేసు, ఏది శాప విమోచనం జరిగినటువంటి ప్లేసు, ఆ ప్లేస్లోనే బాణం గుస్తారు. ఈ బాణం ఉంది అంటే కొత్త స్వామి వచ్చినట్టు లెక్క, గుర్తుపెట్టుకోమా అంటారు. ప్రతి జనవరి 14 నాడు ఏనుగు రూపంలో అక్కడి దాకా వస్తుంది మాళిగ పురత్తమ్మ, ఆ బాణాలు చూస్తుంది, మళ్ళీ 18 మెట్ల దగ్గరికి వెళ్ళి ఏడుస్తుంది, అయ్యప్ప ఈ సంవత్సరం కూడా భాగ్యం లేదంటే ఇంకా శ్రమించు భక్తులు వస్తే నేనేం చేయనమ్మా అంటాడు. అదేవిధంగా కన్యస్వామి 18వసారి విషయానికి వస్తే నారికేళ స్వామి అంటారు, కొబ్బరి చెట్టును తీసుకెళ్లడం ఉంటుంది. 18 సంవత్సరాలు ఏకదాటిగా ప్రయాణం చేసిన తర్వాత ఈ కొబ్బరి చెట్టు పూంగావనం అని ఉంటుంది శబరిమలలో, ఆ పూంగావనంలో ఈ కొబ్బరి చెట్టు పెట్టడం జరుగుతుంది. ఆ కొబ్బరికాయలే స్వామివారికి నైవేద్యంగా పోతుంటాయి. ఆ స్వామి ఎప్పుడైతే ఆ 18వ సంవత్సరం మనం కొబ్బరి చెట్టు అక్కడ పెట్టడం జరుగుతుందో అప్పటి నుంచి ఆయనకు పరిపూర్ణ గురుస్వామిగా అయ్యప్ప స్వామి ఆశీర్వాదం ఉంటుంది. అంటే ఆయన మాలధారణకు అర్హుడు, ఇరుముడి కట్టడానికి అర్హుడు, ఇంకో 10 మంది భక్తుల్ని తీసుకెళ్ళడానికి అర్హుడు. ఇప్పుడు కాలక్రమేణా 5 సార్లు పోయిన గురుస్వామి అని పిలుస్తున్నారు. సంపూర్ణ సద్గురువుగా మనం పిలువబడాలి, గురుస్వామిగా పిలువబడాలి అంటే 18 సంవత్సరాల యాత్ర పరిపూర్ణంగా చేసి ఉండాలి. కార్యక్రమంలో చిన్న బ్రేక్. కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మొదటిసారి మాలధారణ చేసిన వాళ్ళకి అంత ప్రాముఖ్యత ఉంటుంది ఎందుకు గురుస్వామి? మీరు ఆల్రెడీ చెప్పడం జరిగింది, మళ్ళీ చెప్తా. కన్యాస్వామి అంటాం, మొదటిసారి మాలధారణ చేసిన వ్యక్తి లేనిది శబరిమల యాత్ర ఇక ఉండదు. కన్యాస్వామికి పోతేనే అక్కడ మనకు శబరిమలలో మాళిగ పురత్తమ్మ అడిగిన కోరికలు. అందుకే కన్యాస్వామి లేనిదే శబరిమల యాత్ర లేదే. కన్యాస్వామిని చాలా అపురూపంగా చూసుకోవాలి మనం. అలాగే కన్యాస్వామి కూడా భక్తి శ్రద్ధలతో దీక్ష చేయాలి. ఏదైతే స్వామిని ఎంత అపురూపంగా చూసుకుంటారో అతను కూడా అదే మర్యాదపూర్వకంగా భక్తులను, గురుస్వాములను ఎవరైనా చెప్తే విని నేర్చుకోవడం. ఎందుకంటే అది మొట్టమొదటి అడుగు శబరిమలలో వేస్తున్నాడు. శబరిమల యాత్రకు సంకల్పం వచ్చి మొట్టమొదటి సంవత్సరం మాల వేసిందంటేనే నీ దీక్ష తీసుకున్న నిమిషములోనే నాలోన ఉప్పొంగనే నవ చైతన్యం, మండల దీక్ష తులసి మాల మెడల వేయగా ఆ మణికంఠుని దర్శనము నాకు భాగ్యమా. ఇంత
చాలా చక్కగా జేసుదాస్ పాడడం జరిగింది. అలాగే మాలధారణం నియమాల తోరణం, ఇలాంటి గూస్ బంప్స్ వస్తాయి ఈ పాటలలో. కంప్లీట్ శబరిమల చరిత్ర, కంప్లీట్ యాత్ర గురించి, కంప్లీట్ దీక్ష నియమాల గురించి చెప్పడం జరిగింది. అంటే కన్యస్వామి లేనిదే శబరిమల యాత్ర లేదు, ఒక విధంగా చెప్పాలంటే. అయ్యప్ప భక్తులు శబరిమలనే అఖండ దీపం చూడాలంటారా గురుస్వామి? అక్కడ మకర జ్యోతి, మకర జ్యోతి ఇది ఒక చక్కటి ఘట్టం. శబరిమల చరిత్రలోనే అసలు కని విని ఎరగని చరిత్ర. ఇప్పటి వరకు కూడా దాన్ని నిజాలని తేల్చని ఎంతోమంది దాని మీద పరీక్షలు చేయడం జరిగింది, కనిపెట్టాలని చూడడం జరిగింది. మకర జ్యోతి అది జనవరి 14 మనకు మకర జ్యోతి దర్శనం ఇస్తారు అయ్యప్ప స్వామి వారి జ్యోతి రూపంలో. అది శబరిమలలో అందరూ కన్యస్వామి ఖచ్చితంగా ఆ 14వ తారీఖు, అంటే కన్యస్వామిగా మొట్టమొదటిసారి మాల వేసిన వ్యక్తి జ్యోతి దర్శనానికి వెళ్ళడం మనుశాస్త్రంలో చెప్పబడింది. రాను రాను 41 రోజుల దీక్ష ఎప్పుడు కంప్లీట్ అయితే అప్పుడు కన్యస్వామిని తీసుకొని పోతున్నారు గురుస్వాములు. అలా చేయకండి. శబరిమల చరిత్రలో కన్యస్వామికి ఉన్న ప్రాముఖ్యత ఎరిమేలి నుంచి మొదలు పెడితే పొన్నంబలమేడు వరకు గురుస్వాములందరికీ కూడా తెలుసు. నేను చెప్పింది ఈ మధ్యలో ఉన్నటువంటి ఎరిమేలిలో పేటతుళ్ళి ఆడాలి, ఆ తర్వాత వనయాత్ర సాగించాలి కన్యస్వామితో, ఆ తర్వాత పంబ స్నానం చేయించి పంబలో సద్ది చేసి పంబలో దీపాలు పెట్టి 108 పొయ్యిలోని విభూదిని సేకరించి ఆ తర్వాత ఇరుముడి ఎత్తుకొని శబరిమల యాత్రకి వెళ్ళి శరంగుత్తిలో కన్యస్వామి చేత బాణం కుచ్చించి ఆ తర్వాత 18 మెట్లెక్కి నెయ్యాభిషేకం చేయించుకొని పొన్నంబలమేడు దగ్గర జ్యోతి ఏదైతే వస్తుందో దాన్ని వీక్షించడం కోసం కూర్చోవాలి. జ్యోతి వచ్చే సమయంలో ముందుగా ఉత్తరా నక్షత్రం వస్తుంది. ఈ మధ్యలో మనం ఈ గత 10-15 సంవత్సరాల నుంచి పేపర్లో ఇదంతా దేవస్థానం పెడుతున్నటువంటిది, దీన్ని నమ్మాల్సిన అవసరం లేదన్నారు. మరి ఉత్తరా నక్షత్రం ఎవరు సృష్టించారు? కరెక్ట్గా జ్యోతి వచ్చే ముందు ఆభరణాలు వస్తాయి. ఆభరణాలు చుట్టూ ఒక గరుడ పక్షి, అది కూడా డ్రోన్ కెమెరానా? కాదే. ఆ సమయానికి గరుడ పక్షి ఎందుకు వస్తుంది? ఆ సమయానికే మనకు కండ్ల ముందు ఈ హైట్లో ఉత్తరా నక్షత్రం ఎందుకు వస్తుంది? ఆ ఉత్తరా నక్షత్రం వచ్చిన 5 నిమిషాలకు జ్యోతి ఎందుకు వస్తుంది? ఇదంతా దేవస్థానం వాళ్ళు ఏదైతే ఉందో రష్ ఎక్కువ అవుతుంది, తొక్కిసలాట అవుతుంది అని సృష్టించిందే. కానీ అదంతా మనం నమ్మాల్సిన పని లేదు. మన నమ్మకమే మన బలం. ఆ జ్యోతిలో అయ్యప్ప ఉన్నాడు అనుకోవాలి. అందరం ఆ జ్యోతిని, ఆ ఉత్తర నక్షత్రాన్ని, ఆ గరుడుని చూడాలి. ఖచ్చితంగా జ్యోతి దర్శనానికి వెళ్ళడానికి భక్తులందరూ ప్రయత్నించాలి. జ్యోతి దర్శనం దైవ సంకల్పం అంటారు, కానీ మరికొందరు రూపకల్పన అంటుంటారు. మీరేమంటారు గురుస్వామి? అదే చెప్పిన కదమ్మా, దాని మీద చాలా ఊహాగానాలు కూడా వచ్చాయి. ఒక 15-16 సంవత్సరాల క్రితం మనకు అక్కడ దొరికే కామిక్స్ బుక్స్లో కూడా, అయ్యప్ప చరిత్ర ఉన్న కామిక్స్ బుక్స్లో కూడా బ్రిటిషర్స్ ఏదో పెట్టి చూడడం జరిగింది, వాళ్ళ కళ్ళు పోవడం జరిగింది. ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఇంతవరకు అడ్రస్ లేరు. అక్కడ ఒక కోయ జాతి నివసిస్తుంది అంటారు. ఆ కోయ జాతి చూపించేదే హారతి. వాళ్ళు నరభక్షకులు అంటారు. ఓకే, ఆ నరభక్షకులు హారతి చూపించిన వాళ్ళు కరెక్ట్ 14వ తారీఖు వాళ్ళు పండగ చేస్తున్నారంటే ఆ అయ్యప్ప స్వామి వాళ్ళకి దర్శనం ఇచ్చాడు కాబట్టి చేస్తున్నారు అనుకోవచ్చు. అది దైవ సంకల్పం ముమ్మాటికి. అది నాస్తికులు చేస్తున్నటువంటి ప్రచారం. దాన్ని ఎవరైనా నమ్మాల్సిన పని లేదు. అలాగని దాని మీద మనం చర్చ పెట్టాల్సిన అవసరం లేదు. మన నమ్మకమే మన బలం. మన హిందూ ప్రజలందరూ కూడా మన సంస్కృతిని మనం కాపాడుకోవాలి. మనమే మన యొక్క పండుగలను కానీ మన యొక్క వీటిని కానీ విమర్శించుకుంటే రాంగ్ అవుతుంది. కాబట్టి ఆ హరిహరపుత్రుడు ఆ మకర జ్యోతి రూపంలో మనకు దర్శనం ఇస్తున్నాడంటే మనం పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యఫలమే సాక్షాత్ ఆ భగవంతుణ్ణి ఆ జ్యోతి రూపంలో మనం చూడగలుగుతున్నాం. నిజంగా ఆ జ్యోతిని చూసే భాగ్యం మనకు ఆ భగవంతుడు ఇచ్చాడంటే నిజంగా మనం అందరం ఆ భగవంతునికి దాసోహం కావాల్సిందే. స్వామి ఏ చరణం అయ్యప్ప. శబరిమల ఆలయం మాలధారణ చేయడానికి కారణం ఏమిటి? శబరిమల ఆలయానికి మాలధారణ అక్కడే చేయడానికి కారణం ఏమిటి? శబరిమల కోసమే మాలధారణ ఎందుకు చేయాలి? శబరిమల వెళ్ళాలంటే మనం ఖచ్చితంగా మాలధారణ చేసి ఉండాలి. మాలధారణ చేసి ఉండాలి అంటే
శబరిమలకు వెళ్ళేటప్పుడు మాలధారణ ఎందుకు చేసుకోవాలంటే మాలధారణ చేయకుండా ఆ సమయంలోనే ఎందుకు చేస్తుంటారు? ఆ సమయంలోనే తెరుస్తుంటుంది. మన కార్తీక మార్గశిర మాసం అంటే నవంబరు 14-15 తారీఖు అక్కడ కలశ స్థాపన జరుగుతుంది. కలశ స్థాపన అంటే కొడియేటం. ఆ సంవత్సరం వాళ్ళు కార్తీక మార్గశిర మాసంలో మనకు నిత్యం భగవంతుని దర్శనానికి ఉంటుంది. శబరిమల ఆలయం త్రూ అవుట్ ఇయర్ 12 నెలలలో ప్రతి నెల ఓపెన్, 5 రోజులు మాత్రమే ఉంటుంది. అది కేవలం కార్తీక మార్గశిర మాసాలలో నవంబర్ 15 నుంచి మొదలు పెడితే జనవరి 20 తారీఖు వరకు టెంపుల్ ఓపెన్ ఉంటుంది. మధ్యలో డిసెంబర్లో 27 నుంచి 30 తారీఖు వరకు మూసివేయబడుతుంది. అంటే దీన్ని శబరిమల ఎలా తీసుకుందంటే మండల కాలం, మకర విళక్క కాలం. అంటే డిసెంబర్ 30 నుంచి జనవరి 20 వరకు మకర జ్యోతి ఫెస్టివల్ గురించి, ప్లస్ నవంబర్ 15 నుంచి ఏదైతే డిసెంబర్ 27 ఉందో అది మండల కాలంగా తీసుకొని ఈ టోటల్ డేస్ ఓపెన్ చేస్తారు. కాబట్టి ఈ సమయంలోనే మాలధారణలు కూడా అధికంగా జరుగుతుంటాయి. కలశం అంటే ఏమిటి? కలశకున్న ప్రాముఖ్యత ఏమిటి? కలశ పూజ, దీన్ని మనం శబరిమలలో చేస్తాం. ఆ పెద్ద పెద్ద ఆలయాలు ఎక్కడైతే అయ్యప్ప స్వామి ఆలయాలు ఉన్నాయో అక్కడ అంతా కూడా కలశ పూజ చేస్తాం. కలశం అంటే ఒక చక్కటి ఇత్తడి బిందెని, వెండి బిందె తీసుకొని దాని మీద ఒక కొబ్బరికాయ, దాని మీద ఒక జాకెట్ ముక్క పెట్టి ఏదైతే కలశం ఉందో అందులోకి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను ఆహ్వానిస్తూ, వరుణ దేవుణ్ణి ఆహ్వానిస్తూ, అగ్నిదేవుణ్ణి ఆహ్వానిస్తూ, సకల అష్టదిక్పాలకులను ఆహ్వానించిన తర్వాత ఆ కలశంలోకి అయ్యప్ప స్వామి వారిని కూడా పిలుస్తారు. అది ఎప్పుడు చేస్తాం? ఈ కలశ పూజ శబరిమల సీజన్లో, అంటే నవంబర్ 15 కానీ 16 కానీ, అంటే శబరిమలలో ఏ విధంగా అయితే వాళ్ళు డేట్ ఫిక్స్ చేస్తారో ఆ రోజు అక్కడ కలశ పూజ ఉంటుంది, ఈ ఆలయాలలో ఉంటుంది. అయ్యప్ప స్వామి వారిని తీసుకొచ్చి దీక్షలో కూర్చోబెట్టేటువంటి సమయం. అంటే కలశం ఆనవాయితీ ఉండదు కదా కొందరికి, అంటే ఇప్పుడు పెట్టుకోవచ్చా? ఆలయాలు మాత్రమే, ఇంట్లో పెట్టడానికి లేదు. చాలా మంది కలశం పెట్టండి అంటాడు. అయ్యప్ప స్వామిని కూర్చోబెట్టి నువ్వు 41 రోజు కాగానే వెళ్ళిపోతావు. మరి ఆయనను దీక్షకాలం అయిపోయిందాక ఆయన ఉంచాలి. 41 days ఆయన నవంబర్ 15 నుంచి డిసెంబర్ 27 వరకు దీక్షలో ఉంటాడు. నువ్వు ఆ టైంలో నువ్వు ఇంట్లో పెట్టుకోవాలంటే ఆ టైంలో నువ్వు శబరిమల యాత్ర చేయొద్దు. నువ్వు మధ్యలో 25వ తారీఖు వెళ్ళిపోతా, 30 తారీఖు వెళ్ళిపోతా, కదిలిస్తా అంటే కుదరదు. అందుకే కలశం ఇళ్లలో పెట్టుకోకండి, ఆలయంలో కలశ పూజలు చేయించండి, లేదా శబరిమలలో జరుగుతున్నటువంటి వాటిని వీక్షించండి, దండం పెట్టుకోండి. భగవంతుడు కలశ పూజ చేయమని లేదు, నన్ను పెట్టి పూజ చేసుకోండి అన్నాడు. ఇదమ్మా కలశ పూజ. అయ్యప్ప మాలాధారణ మహిళలు వేసుకోకూడదా గురుగారు? చక్కటి ప్రశ్న. ఇది దాదాపుగా మనకి ఈ మధ్య కాలంలో ఇది వైరల్ కూడా అయింది. మహిళలు వేసుకోవద్దు అని ఎక్కడా చెప్పలేదు. 9 సంవత్సరాల చిన్నారులు, 60 సంవత్సరాలు పైబడిన మహిళలు వేసుకోవచ్చు. ఎందుకు అంటే ఏదైతే అస్కల్పిత బ్రహ్మచారిగా మనం కొలుస్తున్నామో అయ్యప్ప స్వామిని, ఏదైతే మనం ఋతుక్రమం తీరనటువంటి వాళ్ళు ఆయన దర్శనానికి వీలు పడదు. కాబట్టి ఎత్తైన కొండలు అవి ఎక్కడానికి చాలా కష్టపడుతుంటారు మహిళలు. ఎక్కి ఆ సమయంలో అనుకోకుండా ఏదన్నా జరిగితే ఆ కొండంతా మలినం కావడం జరుగుతుంది. కాబట్టి అయ్యప్ప స్వామి వారి మనుశాస్త్ర ప్రకారం, గరుడ పురాణం ప్రకారం అస్కల్పిత బ్రహ్మచారిని దర్శనం చేసుకోవాలి అనుకుంటే 9 ఏళ్లలోపు చిన్నారులు కానీ, 60 పై ఋతుక్రమం తీరినటువంటి ఆడవారు, 55-60 సంవత్సరాల పైబడిన వారు దర్శనం చేసుకోవచ్చు. కానీ మహిళలు దర్శనం చేసుకోవద్దని లేదు, కానీ ఈ పీరియడ్లో ఉన్నటువంటి వారికి ఎలా లేదు. అయ్యప్ప మాలాధారణ 41 రోజులే చేయాలా, లేక 11 రోజులు, 15 రోజులు చేసుకోవచ్చు కదా? కరెక్ట్, మంచిగా ఉందమ్మా. అర్ధమండలం 11 రోజులు ఇవన్నీ అయ్యప్ప దీక్షలో లేదమ్మా. దీక్ష అనేది మొట్టమొదటిగా దీక్ష అనేది మొదలైంది అయ్యప్ప దీక్ష నుంచే. అది కాలక్రమేణా 60 రోజులు మండల కాలం ఉండే. 60 రోజుల నుంచి కొద్దిగా తగ్గుతూ 48 రోజులకు వచ్చింది. ఆ తర్వాత మండల కాలం 41 రోజుగా, అక్కడ శబరిమల ఆచార ప్రకారం 48, యాక్చువల్గా మనం 41 పెట్టుకున్నాం. కానీ ఈ 11 రోజుల మాల, ఈ 18 రోజుల మాల, 21 రోజుల మాల అయ్యప్ప దీక్షలో లేదు. అలా వేసుకోవద్దు. వేసుకోవడం చాలా తప్పు, అది దుర్మార్గమైన పని. మండలకాల దీక్ష చేస్తేనే ఆ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి 18 మెట్లు ఎక్కేటందుకు అర్హుడు. చాలామంది 30 రోజులు, 40 రోజులకు కూడా పోయినా నేను అది రాంగ్ అంట. మనం భగవంతుడు సాక్షాత్ మనం ముందుకు వచ్చి ఏమన్నాడు? ఎందుకంటే మనం ఎక్కేటటువంటి మెట్లు
ఏవైతే ఉన్నాయో అవి కేవలం రాతితో కట్టబడినవి కావు. 18 మంది దేవతలను మన పాదం మోపుతున్నాం. ఆ 18 మంది దేవతలు ఏమడిగారంటే అయ్యప్ప స్వామిని, అయ్యప్ప స్వామి నువ్వంటే నీకోసం మేము పడుకున్నాం, బాగుంది, మరి నువ్వంటే అస్కల్పిత బ్రహ్మచారి, నువ్వు చాలా కారణ జన్మునివి, నిన్ను ఎక్కించుకొని మేము పైదాకా తీసుకెళ్ళాం, మరి మళ్ళీ భక్తులు ఎక్కాలంటే అంటే అయ్యప్ప అంటాడు, నాతో సత్సమానంగా ఉన్నటువంటి వ్యక్తులు, నేను పెట్టినటువంటి దీక్షాకాలం పాటించినటువంటి భక్తులు మాత్రమే మిమ్మల్ని తొక్కి ఎక్కుతారు. అలా కాని వారు శిక్షకు అర్హులు. భగవంతుడు ఏ విధంగా శిక్షిస్తాడో అది వారి అంతరాత్మకే తెలుసు. కాబట్టి మనం అలాంటి తప్పు చేయొద్దు. 41 రోజులు పూర్తి చేసుకొని 42వ రోజు ఇరుముడి కట్టుకొని ప్రశాంతంగా అయ్యప్ప స్వామిని, ఆ 18 మంది దేవతల మీద నడిచే భాగ్యాన్ని ఇచ్చిన మన తల్లిదండ్రులకు, ఆ అయ్యప్ప స్వామికి ఎలాంటి దోషాలు కలగకుండా మనల్ని ఆశీర్వదించాలని కోరుకోవాలి. అయ్యప్ప పూజ కార్యక్రమాలలో ఎక్కువ భజనలు చేస్తుంటారు, ఎందుకు గురుస్వామి? అయ్యప్పకు 12 ఏళ్ల బాలుడు అయ్యప్ప స్వామి. మనకు ఆయన జన్మ మనకు తెలిసి అయ్యప్ప స్వామి శబరిమలలో కొలువయ్యే ఏజ్ చూస్తే 12 ఏళ్ల పసిబాలుడు. 12 ఏళ్ల పసిబాలునికి ఏంది ఇష్టం అంటే భజనలు చాలా ఇష్టం ఆయనకు, అభిషేకాలు, భజనలు. ఆ భజనలలో పాటలు పాడుతుంటే సాక్షాత్తు ఆ అయ్యప్ప స్వామి ఎగురుతున్నాడా అనిపిస్తుంది. మనం ఈ ఒక్కొక్క పాట చాలా లాంగ్వేజెస్లో చూసుకుంటే అన్ని లాంగ్వేజ్లలో కూడా గూస్ బంప్స్ వస్తాయి పాటలు. పళ్ళిక్కట్టే శబరిమలెక్కే కల్లుం ముళ్ళుం కాలికి మెత్తే తమిళ్లో తీసుకున్న, వృశ్చిగతిల్ మాలిటే శబరిమలై కాణేణం మలయాళం తీసుకున్న, జీవితంలో ఒకసారైనా శబరి యాత్ర చేయరా అంటే చూడండి, జీవితంలో ఒక్కసారైనా శబరిమల యాత్ర చేయాలని ఉంటుంది. ఆ వాతావరణం మీ మహిళలకు తెలియదు. మీరు టీవీలు చూస్తే తెలిసిపోతుంది మీకు. అయ్యప్ప స్వామి చరిత్ర మీరు క్షుణ్ణంగా చదివిన ఒక్కసారి శబరిమల యాత్ర పంబా నది నుంచి పైకి ఎక్కి ఆ 18 మెట్లు ఎక్కిన తర్వాత మనం ఇలా ఒక రౌండ్ ఉంటుంది స్వామివారికి ఒక ప్రదక్షిణ. ఆ ప్రదక్షిణ చేసేటప్పుడు ఏమనుకుంటామంటే అయ్యప్ప స్వామిని ఇది కోరుకోవాలి, అయ్యప్ప స్వామిని ఈసారి కారు కొనుక్కోవడానికి శక్తిని ఏమని కోరుకోవాలి, అయ్యప్ప స్వామిని ఈసారి ఇల్లు కట్టుకోవాలని కోరుకోవాలి, అయ్యప్ప స్వామిని ఈసారి నా బిడ్డ పెళ్లి కావాలని కోరుకోవాలి. ఇన్ని అనుకొని తిరుగుతాం. కరెక్ట్ మనం స్వామివారి ముందుకు వచ్చేసరికి మనకి ఇవన్నీ బ్లాంక్ అండి. మనం కోరుకునే స్వామి శరణమయ్యప్ప తప్ప ఇంకో ఆలోచనే రాదు మనకు. అట్లా ఆ విధంగా మనం ఎవరైతే ఇళ్లలో పూజలు పెట్టుకుంటామో ఆ భజనలలో తన్మయతం చెంది మన హిందూ ధర్మం ఇంకా కొన్ని మంది భక్తులు ఆ పాటలిని చాలా మంది రావడం జరుగుతుంది. అందుకే అయ్యప్ప భజన ప్రియుడు. స్వామి శరణం, అయ్యప్ప శరణం. కార్యక్రమంలో చిన్న బ్రేక్. కార్యక్రమానికి తిరిగి స్వాగతం. అయ్యప్ప పూజలో 18 మెట్ల పూజ ప్రాముఖ్యత ఏమిటి గురుస్వామి? చక్కటి ప్రశ్న. 18 మెట్లు లేనిదే అయ్యప్ప పూజ లేదు. మనం 18 బడి అంటాం, అది మలయాళం బడిలో. ఇప్పుడు మనం 18 మెట్లు అని పిలుస్తున్నాం. అయ్యప్ప స్వామి ఇళ్లలో పూజ చేసిన, గుడిలో పూజ చేసిన, బయట ఎక్కడ నగరాలలో చేసిన, వీధులలో చేసిన, సాక్షాత్ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి శబరిమలలో చేసిన 18 బడికి ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే 18 మెట్లు లేకుండా అయ్యప్ప పూజ చేయాలి. అంటే ఈ 18 మెట్లు 18 దేవతలు మాత్రమే కాకుండా కామ, క్రోధ, మోద, మత, మాత్సర్యాలు. అంటే మన అయ్యప్ప దీక్షలో మనం ఒక సైంటిఫికల్గా తీసుకున్న, ఒక దీక్షా విధంగా తీసుకున్న ఆ 18 మెట్లు మనల్ని ఏమేమి వదులుకోమంటుంది అంటే కామాన్ని వదులు, క్రోధాన్ని వదిలిపెట్టు, మోహాన్ని వదిలిపెట్టు, అహాన్ని వదిలిపెట్టు, తర్వాత బలాన్ని కోరుకో. ఇట్లా 18 మంది దేవతలకు 18 పేర్లను ఇచ్చాం. ఇవన్నీ వదులుకుంటూ ఒక్కొక్క మెట్టును మనం ఛేదించుకుంటూ వెళ్ళాలి. విజయ, అభయ, బలం, అవిద్య, విద్య, ఇలా కామాన్ని ఫస్ట్ కన్యాస్వామిగా మనం కామాన్ని వదిలిపెట్టు, క్రోధాన్ని వదిలిపెట్టు, అహాన్ని వదిలిపెట్టు. ఇలా 18 సార్లు శబరిమల యాత్ర చేస్తూ నువ్వు పరిపూర్ణంగా భగవంతుడు నిన్ను ఏదైతే వాష్ చేస్తున్నాడు, ఓకే నిన్ను 18 సంవత్సరాలు మనం శబరిమల రానిచ్చిండు అంటే ఆయన అటెండెన్స్ రిజిస్టర్లో మన పేరు ఉంది అని అర్థం. అలాగే ఈ 18 మెట్లకు 18 మంది దేవతలు కాబట్టి ముందుగా అయ్యప్ప స్వామిని మనం హారతిచ్చే ముందు 18 మెట్లకు ఒన్నాం తిరుపడి శరణం బొన్నయ్యప్ప, రెండాం తిరుపడి శరణం బొన్నయ్యప్ప అంటే ప్రతి ఒక్క మెట్టును స్తుతిస్తాం. ఇక్కడ మెట్లు టక ఎక్కి అయ్యప్పను మాత్రమే మనం మొక్కట్లేదు. ఈ మెట్లు ఎక్కితేనే అయ్యప్ప దర్శనం. సివిల్లో పోయిన వాళ్లకు ఈ భాగ్యం కలగదు. ఇంకో విషయం ఏంటంటే
ఒక 2000-3000 వోల్ట్స్ కరెంట్ షాక్ కొడితే మనిషి ఎట్లుంటాడో ఈ ఇరుముడి ఎత్తుకొని ఆ ఒకటో మెట్టు మీద కాలు పెట్టినప్పుడు మనలో ఉన్న బ్లడ్ ఒక్కటేసారి ఒక వైబ్రేషన్ అది అనుభవిస్తేనే మాటలు చెప్పలేను. ఎందుకంటే ఎవ్రీ టైం ఇప్పటికి నేను 32 సార్లు శబరిమల పోయినా 32 సార్లు అదే అనుభూతి. ఆ మెట్టు మీద కాలు పెట్టగానే లోపల ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీ ఒక్కటేసారి ఒక మిషన్ పెట్టి ఇట్లా తిప్పినట్టుగా వై మీన్స్ అది దేవతలు మనకిచ్చే ఒక బలం. ఆ ఒక్క మెట్టు ఎక్కిపోయిన తర్వాత మనలో ఒక ఎవరెస్ట్ శిఖరం ఎక్కిన స్వామి నేను అనేంత ఫీలింగ్ వచ్చేస్తుంది. కొన్ని లక్షల మందిలో మనం మెట్లు ఎక్కుతున్నాం, కానీ ప్రతి ఒక్క మెట్టు ప్రతి ఒక్కరు కొన్ని కోట్ల మంది శబరిమల దర్శనం చేసుకొని బ్యాక్ వచ్చే వాళ్ళు లేరు. ఈవెన్ ఎంత ముసలోడు ఎంత కష్టమైనా శబరిమల ఒక్కసారి అయ్యప్ప స్వామి పంబా నది దగ్గర తీసుకొచ్చిండు అంటే అతని శబరిమల యాత్ర చేయించే ఇంటికి పంపుతుండు. అక్కడ మీరు చిన్న ఎగ్జాంపుల్ చూడండి. కొన్నిసార్లు ఇట్లా పరీక్ష ఎట్లుంటుందంటే, ఇప్పుడు నేను మన 5-6 స్వాములను కలిసిపోయాను. నేను కొద్ది దూరం పోయాక నాకు నా ముందు పోయేట ఆయన నా ఎమ్మటి వచ్చిన ఆయన లాగా అనిపిస్తుంటుంది. పరీక్ష, భగవంతుని పరీక్ష. వీళ్ళు 5 తప్పిపోతారు. మనకు అనుకోని వ్యక్తి మనల్ని దర్శనానికి తీసుకెళ్తాడు. అంటే దారిలోనే కనిపిస్తాడు అయ్యప్ప, శరణాలే పలికిస్తాడు. అంటే వేరే రూపంలో అయ్యప్ప స్వామి ప్రతి ఒక్క భక్తుని అయ్యప్ప తాకుతాడట. ఎన్ని కోట్ల మందిలో ఆయన ఆశీర్వచనం మెట్లు ఎక్కేటలోపు మనకు అయ్యప్ప స్వామి దర్శనం ఇస్తాడు, కానీ మనం ఐడెంటిఫై చేయలేము. ఇది రియల్. మనకు ప్రతి క్షణం అయ్యప్ప దగ్గరికి 32 సార్లు పోయినా నాకు శబరిమల అంత తెలుసు అనుకుంటే అది చాలా భ్రమ. మనల్ని కూడా అయ్యప్ప స్వామి అనుక్షణం పరీక్ష పెడతాడు. మనం చేసిన తప్పులు మనల్ని నడిచే లోపే గుర్తు చేస్తాడు. నువ్వు ఇది చేసినవరా నాయన, నువ్వు అందుకే ఇప్పుడు కొద్దిగా కష్టపడుతున్నావు అయ్యప్ప, ఇంకోసారి చేయనని తప్పలేసుకొని నడిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. కేవలం గురుస్వాములు అనగానే శబరిమలలో ఏనుగుల మీద తీసుకుపోరు, కన్యాస్వాములు అనగానే ఈడ్చుకపోరు. అక్కడికి పోయిన తర్వాత ప్రతి ఒక్క భక్తుడు సమానమే. ఆ పావన 18వ బడి ఎక్కాలంటే నియమ నిష్టలతో మనం చేయాల్సిన దీక్ష అవసరం. ఆ దీక్షకు తగు బయటి వ్యక్తుల్ని స్వామి అని సంబోధించాలి. ప్రతి ఒక్కరిని మాత, ఆడవాళ్ళనైతే మాత, అమ్మస్వామి అని పలకరించాలి. ఇవన్నీ కూడా సత్సంగంగా ఉంటేనే అయ్యప్ప దీక్ష, అయ్యప్ప అనుగ్రహం లభిస్తుంది. ఆ పావన 18వ బడి ఎక్కడం జరుగుతుంది. ఇది దీని యొక్క వృత్తాంతం. మహిళలకు పీరియడ్స్ వచ్చినప్పుడు ఇంటికి వెళ్ళకూడదా గురుస్వామి? ఏదైతే మహిళలకు 5 రోజులు దూరంగా ఉంటామో మనం వారిని చూడకూడదు. ఎందుకంటే మనం సాక్షాత్ భగవంతుని మెడలో మాలలో ఆయన ప్రతిమను వేసుకొని ఉంటాం. మనం ఇంట్లో దీపారాధన కూడా చేయం దూరం ఉన్నప్పుడు. అయితే ఇక్కడ కొద్దిగా ఆల్టర్నేట్ ఉంది. ఈ దీక్షలో ఉన్నప్పుడు పీరియడ్స్ వచ్చినప్పుడు మీరు బయటికి వెళ్ళడం కానీ, లేదా ఈ 5 రోజులు స్వామి ఎక్కడైనా వారితోటి స్వాముల సన్నిధానంలో కానీ ఆలయంలో కానీ వారు అక్కడ పూజాది కార్యక్రమాలు నిర్వహించవచ్చు. ఆ అనంతరం ఆ 5 రోజుల పిమ్మట మీరు ఇంటికి వచ్చి శుభ్రం చేసుకొని మళ్ళీ యథావిధిగా ఇల్లంతా కడుక్కోవడం. ఇలా ఒకటే. మహిళలు బయటికి వెళ్ళినప్పుడు స్వామి ఉంటే దీపారాధన చేయొచ్చు. దానికి ఎలాంటి అభ్యంతరం లేదు. తను వెళ్ళిపోయిన తర్వాత తను ఇల్లంతా తుడుచుకొని ఆ 5 రోజులు దీపారాధన ఆపకుండా చేయొచ్చు. లేదు ఎక్కడికి వెళ్ళలేదు, నా సహధర్మచారిని లేకుండా మా అమ్మ ఎక్కడికి బయటికి వెళ్ళలేదు అనుకున్నప్పుడు తను ఆ 5 రోజులు దేవాలయంలో కానీ తన తోటి స్వాముల సన్నిధానంలో కానీ ఆ 5 రోజులు పూజాది కార్యక్రమాలు నిర్వహించి ఆ 5 రోజుల అనంతరం తన ఇంటికి వచ్చే ముందు మళ్ళీ యథావిధిగా ఇల్లంతా శుభ్రపరచుకొని ఆ స్వామిని స్వాగతం పలుకోవచ్చు. ఇప్పుడు ఆర్థికంగా ఇబ్బంది ఉన్నవారు గుడిలో మాలాధారణ తీయొచ్చా లేదా శబరిమలనే వెళ్ళాలా? యాక్చువల్గా శబరిమల యాత్ర అంటేనే మన మాలధారణ చేస్తేనే శబరిమలకు వెళ్ళాలి. ఇది ఆర్థికంగా లేని వ్యక్తి అయ్యప్ప మాల అనేది చాలా ఎక్స్పెన్సివ్ అమ్మ. ఫస్ట్ థింగ్, మామూలు దీక్షల మీద పోల్చుకుంటే అయ్యప్ప దీక్ష చాలా ఎక్స్పెన్సివ్. ఇప్పుడు మామూలు దీక్షలలో 11 రోజులు ఉంది, 21 రోజు ఉంది, ఇట్లుంది. ఒక అయ్యప్ప దీక్షలో మాత్రమే ఈ అర్ధమండలాలు లేవు.
41 days ఆ స్వామికి పూజ చేసుకోవాలి అంటే మినిమంలో మినిమం నూనె కొనుక్కోవాల్సిందే, ఒత్తులు కొనుక్కోవాల్సిందే, తను అల్పాహారానికి కానీ ఏకభుక్తం చేసుకుంటానికి కానీ చిన్న చిన్న ఖర్చులు చూసుకున్న ఇది ఒక 10,000 12,000తో కూడుకున్న పని. శబరిమల యాత్ర చేయకముందే అతనికి వచ్చేటటువంటి ఖర్చు సాధారణ. మామూలుగా ఇప్పుడు ఏమైంది అంటే కొద్దిగా ఖర్చుకు సడలింపు అనేది వచ్చింది. ఎందుకంటే నిత్య అన్నదానాలు జరుగుతున్నాయి, భోజనానికి ఎలాంటి వసతి లేదు, స్వాములు కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు. నేననేది ఏంటంటే ఆర్థికంగా లేనప్పుడు ఒక స్వామిని తోడు అడగడంలో తప్పు లేదు. స్వామిని మాలేసుకోవాలని ఉంది, నన్ను తీసుకెళ్తారా, మీరు సహాయం చేస్తారంటే చాలా మంది సహాయం చేసే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు శబరిమలకు 10 సంవత్సరాలు పోయి ఈ సంవత్సరం వీలు పడిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే అయ్యో నేను వెళ్ళలేకపోతున్నానే ఒక స్వామినన్నా పంపిస్తా అని వారు టికెట్ ఛార్జీలు ఇస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇవి దొరకొచ్చు దొరకకపోవచ్చు మేబీ, కానీ మాలధారణ చేస్తే శబరిమల యాత్రకే వెళ్ళాలి. అది ఈ వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అనేది ఈ మధ్యలో ఎక్కడొచ్చిందంటే మన కోవిడ్ టైంలో శబరిమల యాత్రకు కొద్దిగా ఇబ్బంది కలిగింది కాబట్టి అప్పుడు ఆల్టర్నేట్గా దగ్గరున్న ఆలయాలలో తీసేసుకోండి మాలలు ఏం లేదు అని చెప్పడం జరిగింది. కానీ అది రాంగమ్మ లేదు, అలాంటిది లేదు. ఇప్పుడు మాలాధారణ చేస్తుంటారు, శబరిమలకి వెళ్తారు, ఇడుముడు కట్టుకొని వెళ్తారు కదా, అక్కడ కంపల్సరీ గురువు గారితో ఎత్తించుకోవాలా మళ్ళీ? శబరిమల యాత్రలో ఇది చక్కటి ప్రశ్న. ఇది కూడా చాలామంది స్వాములకు ఉన్న ప్రశ్న, మీరు కూడా అడగడం జరిగింది. ఇది చెప్పాల్సినటువంటి శబరిమల యాత్రలో గురువు శబరిమల యాత్రకు కంపల్సరీ అవసరం. ఒక వ్యక్తి శబరిమల యాత్ర చేస్తుండు అంటే అతని వెమ్మటి గురువు కావాలి. ఆ గురువు ఎలా 18 సంవత్సరాలు వెళ్ళిన గురువే కావాలా అంటే దీనికి కొద్దిగా ఈ ఇరుముడి కట్టుకొని వెళ్ళే స్వాములలో 6 సంవత్సరాలు పూర్తయినటువంటి వ్యక్తి ఇరుముడి ఎత్తడానికి కానీ దించడానికి కానీ అర్హత ఉంది. కానీ కట్టడానికి మాలధారణ చేయడానికి లేదు, కేవలం ఎత్తడానికి దింపడానికి అర్హత ఉంది. ఇది ఏదైతే శబరిమల యాత్రలో వెళ్ళిన తర్వాత అక్కడ మనం నెయ్యాభిషేకానికి ఇరుముడి ఇప్పాలి కాబట్టి శబరిమలలో కొన్ని లక్షల మంది గురుస్వాములు ఉన్నారు. గురుస్వాములు దొరకలేదు అంటే తంత్రులు ఉంటారు రూమ్లోనే, ఎవరిని అడిగినా విప్పుతారు. లేదు గురుస్వాములను ఐడెంటిఫికేషన్ ఎలా చేయాలి మరి తెలియదు అనుకుంటే కాషాయం టవల్ వేసుకుంటున్నారు గురుస్వాములు. ఓకే లీడర్షిప్ కోసం ఆ కాషాయం టవల్ ఉన్నాయని గురుస్వామి ఆయన ఇక్కొచ్చు. ఎందుకంటే మాల వేసిన గురువే అతనెమ్మటి ప్రయాణం చేయాలంటే జరగని పని. ఎందుకంటే కొన్ని వేల మంది మాల వేసుకుంటారు, వీళ్ళందరినీ తీసుకుపోవడం కష్టం. వీళ్ళందరూ ఒక్కొక్క డేట్ నుంచి రకరకాల డేట్లో వెళ్తుంటారు. ఇన్నిసార్లు గురుస్వాములు వెళ్ళలేరు. వీళ్ళతో పాటు వీళ్ళు ఎంచుకున్న గురుస్వాములు వీళ్ళకు ఇక్కడి నుంచి ఒక లీడర్ని ఎంచి పంపితే ఇంకా మంచిది నేను అనేది అది. అసలు ఎక్కువ పూజలో నెయ్యినే వాడతారు, అయితే వేరే నూనెలు వాడకూడదా? అంత ప్రాముఖ్యత ఏమిటి నెయ్యికున్న? నెయ్యాభిషేక ప్రియనే శరణమయ్యప్ప. అయ్యప్ప స్వామికి ఒక నెయ్యి ఎందుకు వాడుతున్నామంటే అక్కడ పాలు పెరుగు తేనె చక్కెర వీటితో అభిషేకం లేదు, ఆయనకు నిత్యం నెయ్యితోటే అభిషేకం చేస్తున్నాం. ఆ నెయ్యి కూడా ఎందుకు పవిత్రతగా ఆ కొబ్బరికాయలో కోలు పెట్టి తీసి పోసి తీసుకెళ్తాం అంటే ఆవు నెయ్యికి ఉన్నట్టు. నెయ్యి అనగానే మనం పూజల్లో ఆవు నెయ్యి వాడతాం. ఎందుకంటే ఆ ఆవులో 3,000,000 దేవతలు ఉంటారు. ఆ 3,000,000 దేవతల్లో ఆయన ఇష్టంగా ప్లస్ ఆయన శబరిమల యాత్ర చేసేటప్పుడు వాళ్ళ తల్లిగారు ఆయనకు కొన్ని బియ్యం కొన్ని నెయ్యి కూడా ఇచ్చిందన్నట్టు. ఆయన వండుకొని నెయ్యి పోసుకొని తిన్న ఆయన. అలా అయ్యప్ప స్వామికి నెయ్యి అంటే చాలా ఇష్టం కాబట్టి పాలు పెరుగు నెయ్యి తేనె చక్కెరతోటి కూడా అక్కడ అభిషేకం జరుగుతుంది. కానీ ఈ భక్తులు తీసుకెళ్ళినటువంటి నెయ్యిని ఆయనకు ఖచ్చితంగా మన ముందే అభిషేకం చేయడం జరుగుతుంది. కాబట్టి నెయ్యాభిషేక ప్రియుడు అయ్యప్ప. కొందరపు అయ్యప్ప మాలాధారణపై పూజపై అనుచిత వ్యాఖ్యలు చేస్తుంటారు, అది నిజమేనా గురుస్వామి? ఈ మధ్య కాలంలో చాలా మందిని చూసాం మనం. బైరి నరేష్ లాంటి వాళ్ళు చాలా మంది మనకు ఏంది నల్ల బట్టలని. ఒకప్పుడు ఒక 50-60 ఇయర్స్ కింద తీసుకుంటే ఎన్ని నల్ల బట్టలు నల్ల దయ్యాలు ఏందని అనడం కూడా జరిగింది. కానీ ఇప్పుడు కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు అయ్యప్ప మాలలు వేసుకొని వస్తారు. కాశ్మీర్ టు కన్యాకుమారి బాంబే వాళ్ళు కలుస్తారు, ఢిల్లీ వాళ్ళు కలుస్తారు. ఇప్పుడు స్టేట్స్లలో అయ్యప్ప టెంపుల్స్ ఉన్నాయి. స్టేట్స్లలో మాల వేసిన వాళ్ళు శబరిమల కాకుండా స్టేట్స్లోనే వాళ్ళు మాల విసర్జన ఇరుముడి ఇవన్నీ చేస్తున్నారు. కానీ దీని మీద వ్యక్తిగతంగా చేస్తున్నటువంటి నాస్తికులు ఒక్కసారి శబరిమల యాత్ర చేయమని నేను కోరుకుంటున్నా. వాళ్ళందరినీ చెయ్యండి, మీరు చరిత్ర గురించి చదవండి చెయ్యండి, కానీ ఒక్కసారి శబరిమల యాత్రకు దీక్షతో వచ్చి ఆ 18 మెట్లు ఎక్కి ఆయనను చూసి మళ్ళీ మీరు వెళ్ళి నిజంగా ఇది అనుచిత వ్యాఖ్యలు చేస్తే శబాష్ నేను ఒప్పుకుంటా దానికి. మీ నాన్నగారు కీర్తిశేషులు రాజన్ గురుస్వామికి ఉన్న పేరు మీకు లేదు, ఎందుకు గురుస్వామి? రాజన్ గురుస్వామి గారికి ఉన్న పేరు లేదు అంటే చక్కటి ప్రశ్న అడిగామమ్మా. ఇరకాటంలో పెట్టే ప్రశ్న అయినా పర్వాలేదు, ఛానల్ ముందు కూర్చున్నప్పుడు చెప్పక తప్పదు.
నాన్నగారు మాలధారణ చేసిన సమయంలో ఆ టైంలో నేను ఒక 4 సార్లు చిన్నతనంలో వెళ్ళా. ఆ తర్వాత కాలక్రమేణా ఫ్రెండ్స్ కావడం జరిగింది. నేనున్న లొకాలిటీ ఏరియాలో ఫ్రెండ్స్తో మాల అంటే ఫస్ట్ రేపు ఉదయం నాన్న మాలేస్తుండు అంటే ఆ రాత్రి ఇంట్లో లేని వ్యక్తి ఎవరన్నారు అంటే నేనే తప్పించుకునేది. ఎందుకంటే నేను పొద్దున్నే మళ్ళీ లేపి మాలేసి నేనేడ తిరుగుతురు ఈయనమ్మటి నా ఫ్రెండ్స్ పోతారని అలా ఒక చెడు ప్రవర్తనకు అలవాటు కావడం జరిగింది కొన్ని సంవత్సరాలు. అయిన తర్వాత కాలక్రమేణా కొద్దిగా ఆర్థికంగా మా నాన్నగారు చనిపోయిన తర్వాత కొద్దిగా ఇవన్నీ అయిపోయి కొద్దిగా లైఫ్ స్ట్రగుల్ అయ్యా. ఆ తర్వాత మళ్ళా చిన్నగా వేకి రావడానికి కారణం ఆ తర్వాత శ్యామ్ గురుస్వామి గారిని నాన్నగారి తర్వాత పెట్టడం జరిగింది. ఆ కాలక్రమేణా రవికుమార్ గారు శ్యామ్ గురుస్వామి గారు మళ్ళీ నన్ను క్యాచ్ చేసి ఈ నెట్లో కాదు నువ్వు ఉండాల్సింది, ఈ నెట్ ఇది మీ నాన్నగారిది ఇదంతా అన్న తర్వాత మళ్ళీ ఒక 20 సంవత్సరాల నుంచి వీళ్ళతో ప్రయాణం చేస్తూ 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 ఇప్పుడు నేను 60% మా నాన్నగారిది నిలబెడుతున్నా అనుకుంటా. ఇంకో 40%కి మాత్రం ఆ భగవంతుడు శక్తి ఇస్తాడు, నిలబెడతాను కోరుకుంటాను. కానీ ఆయన కడుపున పుట్టినందుకు ఆయన ఈరోజు అయ్యప్ప స్వామి దీక్ష నల్గొండలో ప్రారంభించినందుకు నిజంగా ఒక విధంగా చాలా సంతోషంగా, ఒక విధంగా గర్వపడుతున్నా, ఒక విధంగా బాధపడుతున్నా. నేను ఆయన తర్వాత ఉండాల్సిన వ్యక్తినే అని. కానీ పర్వాలేదు, అయ్యప్ప స్వామి ఇంత శక్తి ఇచ్చి ఇంత దూరం నడిపిస్తున్నాడు, ఇంకా ముందు నడిపిస్తాడు. హరిహర పుత్రుడు అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటా. గురుస్వామి అందరి స్వాములను వేరే వేరే పేర్లతో పిలుస్తుంటాం మనం. ఈ అయ్యప్ప గురుస్వామిని అన్నదాన ప్రభు అని ఎందుకు పిలుస్తుంటారు? అన్నదాన ప్రభువే శరణం అయ్యప్ప. అయ్యప్పని అన్నదాన ప్రభు ఎందుకంటామంటే అదే చెప్పా, అయ్యప్ప స్వామి అన్నానికి ఏ రోజు కూడా ఏ భక్తుడిని చంపలేదు. స్వాముల కోసం వెతుకుతుంటారు. ఇంకా పూజల సమయంలో స్వామి మా ఇంట్లో భోజనం చేయండి, స్వామి మా ఇంట్లో నాకుంది స్వామి అని చెప్తుంటారు. ఎందుకంటే అన్నానికి ఎక్కడ కూడా కొదుగుతాడు. అన్నదాన ప్రభువే శరణం అయ్యప్ప. మనం పోసే ఈ ఇరుముడి కట్టుకునేటప్పుడు బియ్యం పోస్తుంటాం మనం 3 పిడికిలు. ఈ బియ్యం అంతా కూడా శబరిమలలో కొన్ని టన్నుల బియ్యం అవుతుంది. ఇవన్నీ కూడా అన్నదానానికి యూజ్ చేస్తుంటారు వాళ్ళు. ఇప్పుడు శబరిమలలో ఈ రష్ ద్వారా అన్నదానం కౌంటర్ కొద్దిగా అక్కడ ఇక్కడ ఇబ్బంది అయింది. కానీ మళ్ళీ ఒక 5 ఇయర్స్ నుంచి పెద్ద అన్నదానం కౌంటర్ పెట్టడం జరిగింది. అక్కడ భోజన సదుపాయాలు జరుగుతున్నాయి. మురళీమోహన్ స్వామి లాంటి వాళ్ళు అన్నదానం చేస్తుంటారు. ఏది శబరిమలలో అన్నం దొరకడం అనేది మహాభాగ్యం. నల్లగొండలో దొరుకుతుంది మనకు అన్నం ఈజీగా, ఏ స్వామి ఇంటికి పోయినా. కానీ అలాంటి శబరిమల ఆలయంలోనే చాలా గొప్ప గొప్ప వ్యక్తులు అన్నదానం చేస్తుంటారు. అందుకే అయ్యప్ప మాల వేసిన వాళ్ళు అన్నానికి బాధపడరు. అందుకే ఆయన అన్నదాన ప్రభు. అయితే ఇప్పుడు అయ్యప్ప స్వామికి పెళ్ళి కాలేదు, కన్యాస్వామి అంటారు కదా, పెళ్ళైంది, ఒక కొడుకు ఉన్నారని అంటున్నారు. అది నిజమేనా? పూర్ణ పుష్కలాంబ సమేత శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి అంటారు. అయ్యప్ప స్వామి 5 ఆలయాలు ఉన్నాయి. అచ్చంగోవిల్, ఆర్యంగావ్, ఎరిమేలి, శ్రీధర్మశాస్త్ర. ఈ ఆలయాలలో చక్కటి ప్రశ్న అమ్మ. మళ్ళీ నువ్వు ఈ ప్రశ్న, అయ్యప్ప స్వామికి పూర్ణ పుష్కలతో పోయిన అవతారం, ఈ అవతారంలో కాదు. ఆయన హరిహరపుత్రుడు మోహిని అవతారంలో ఉన్నప్పుడు అయ్యప్ప స్వామి జన్మించినప్పటికీ బాలుడు. ఆయన శివకేశవుల దగ్గరే పెరిగాడు. అప్పుడు ఏమైంది, సుబ్రహ్మణ్య స్వామి గణాలకు అధిపతి గణనాయకుడు, సేనాధిపతి సుబ్రహ్మణ్య స్వామి, భూత గణాలకు అధిపతి అయ్యప్ప స్వామి. ఈ 3 కొడుకులను ఆయన ఒక్కొక్క గణాలకు అధిపతిని చేసి వదిలిపెట్టాడు. ఆ టైంలో పూర్ణ పుష్కలతో అయ్యప్ప స్వామికి వివాహం జరిగింది. అది అచ్చం కోవిల్ అనే టెంపుల్లో మనకు పూర్ణ పుష్కలగా కనిపిస్తాడు. ఆర్యంగావయ్య ఉంది. ఆర్యంగావయ్యలో ఒక మనిషి రూపంలో, ఒక దగ్గర బాలుని రూపంలో, ఇలా 5 టెంపుల్లు అయ్యప్ప స్వామి చుట్టుపక్కల ఏవైతే పందలం ఇవన్నీ ఉన్నాయో అక్కడ 5 రకాలుగా అయ్యప్ప స్వామి ఉంది. కాబట్టి పూర్ణ పుష్కలాంబ సమేత హరిహరపుత్ర అనే పిలుస్తాం. కానీ ఈ అవతారంలో అస్కల్పిత బ్రహ్మచారి. గురుస్వామి చాలా చక్కటి విషయాలను మా సత్యాన్యూస్ ప్రేక్షకులకి తెలియజేసినందుకు ధన్యవాదములు. ధన్యవాదాలమ్మా. దీక్ష పూనిన వారికి అయ్యప్ప స్వామి అనుగ్రహం తప్పకుండా ఉంటుందని, ఆరోగ్యపరంగా కూడా మంచిగా ఉంటుందని, స్వామి దీక్ష తీసుకున్న కుటుంబంలో ఆనందం వెల్లువిరుస్తుందని కీర్తిశేషులు రాజన్ గురుస్వామి కుమారుడు కల్షన్ అశోక్ గురుస్వామి తెలుపుతున్నారు. మన పండుగలు మన సంస్కృతి కార్యక్రమంలో తిరిగి కలుద్దాం. అప్పటిదాకా సెలవు. నమస్తే. స్టే ట్యూన్ టు సత్యాన్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్యాన్యూస్ ఛానల్.